చెప్పుతున్నానే నువ్వు ఎప్పుడు వస్తున్నాను ఎదురు చూచా మాట బదులు ఒకలగినాదే చెప్పరాదే నాదా అప్పారా ఎలాంటి మాట అంటే కొడుకులు పుడితేనేమో తండ్రికి బాధ ఉంటారు. అయ్యో నా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు, ఏ ఇంటికి వెళ్ళిపోయి వీడైనా శ్రీకాంతను చూసి నా కొడుకుకు పెళ్లి చేయాలని తండ్రికి ఆలోచన కలుగుతారు. బిడ్డలు పుడితేనేమో తల్లికి ఆలోచన కలుగుతారు. అయ్యో నా బిడ్డ ఎదిగి వచ్చారు, నా బిడ్డకి ఇంటికి సంబంధం తేవాలి, మంచి వరుణ్ణి చూసి నా బిడ్డకి పెళ్లి చేయాలి అని ఆడబిడ్డ కలుగుతారు. కానీ తల్లి అలాంటి మనసు ఉన్నది నా మనసు. పెళ్లికి పెరిగి వచ్చాది అంజమ్మరాలు, లగ్గానికి వెదిగి వచ్చాది. ఏ ఊరికన్నా వెళ్ళిపోయి మంచి సంబంధం తీసుకొచ్చి మన ఆడబిడ్డకు పెళ్లి చేస్తామని నా మనసు కలిగాదండి. మాటంటే మాటే నిజాతి ఉన్నదా? అయినా మనం శ్రీమంత్రం ఏనుగా ఎక్కి గమ్మ విడితే గమ్మ ఎన్ని వదనాలు పోతాదో అంత వరకు అంతస్తులు ఆస్తి కలవారదు. నాకన్నా మించిన వారి దగ్గరికి వెళ్ళి గొప్ప శ్రీమంతునికి నా చెల్లెలు వచ్చి పెళ్లి చేస్తాను. ఏమండి ఏమిటి పిల్లలు కంటావా? ఇంకా పిల్లలకి ఇట్లా కంటావా? ఇవాళకి గిన్ని కొడుకు లేకపా బిడ్డ లేకపా ఇంకేం చెప్తున్నట్టు ఆయనతోటి నాదా అప్పారా మనకన్నా మీరు మించిన వాళ్లకు ఆస్తులు పాస్తులు ఉన్న వాళ్లకు ధనమంతులకు నా చెల్లెలికి పెళ్లి చేస్తానంటున్నా. ధనమంతులకు వదిలిస్తారు. ధనమంతులకు నీ చెల్లెలిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు వస్తే వాళ్ళు కుర్చీ మీద కూర్చోబెట్టాలి, నువ్వు కుర్చీ కింద కూర్చోవాలి. కుర్చీ కింద దొరాలి నువ్వు. వాళ్ళు కూర్చుంటే వాళ్ళ ఇలువ పెరిగిపోతుంది, నీ ఇలువ తగ్గుతాయి. కానీ నీకన్నా పేదవాళ్ళని నుంచి పెళ్లి చేస్తే నిన్ను చూస్తే వాళ్ళు భయపడతారు. వాళ్ళే నాలపై కూర్చుంటారు, నువ్వే కుర్చీపై కూర్చుంటారు. నీకు ఇలువిస్తారు, నీకు ఇలువ ఉంటది, నీకైనా కానీ మంచి పేరుంటది. అట్టాటోళ్ళకు నీ చెల్లెని ఇయ్యద్దు. పేదవాళ్ళని చూసి నీ చెల్లెనిద్దామంటే నీ కింద భయపడతారు. ఎంత మాట ఇంతలో నీ నీతి సత్యము ఎట్లా మాట్లాడుతుంది నాతో. శ్రీమంతునికి ఇచ్చిన నీ గౌరవముగా విప్లవం చేస్తాడు. పేదవారికి ఇచ్చిన నీ పేరు ఘనతగా ఉంటుంది. ఈ మాటలో ఎంత నీతి ఉన్నది. ఈ సత్యమైన మాట నేను వినగానే ఎంతో ఆనందపడతిని. అయినా నా తల్లి తోడ పుట్టినది నా మేళత్తైన కమలాక్షి అన్పగంపారం గ్రామములో ఆకులాకి చెయ్యగారికి మా మేళత్తనిచ్చాము. అప్పుడు శ్రీమంతులు వారు దేవుడు అందరిని ఒకలాంటిగా మనగా ఉంచేవాడు కాదు, అలాంటి మనగా మా అత్తకు మనకి ఒక్క కొడుకు చక్కటి గంగయ్య జన్మించాడు. వారు శ్రీమంతమంత వెళ్ళిపోయి మా అత్త చనిపోయినది, మామ గుడ్డివాడైనడు. అతడు దుడ్డెల బర్ల కాసుకుంటుంటే దుడ్డుకు అరసోడిస్తే వాళ్ళ పూట గడుస్తున్నదట. ఆ పేదవారికి ఇంటికిచ్చి నా చెల్లెకు నా బావకు ఘనముగా చెప్తాను. ఇప్పుడే ఉత్తమ రాజు పంపించమంటావా? ఓ బావ గంగయ్య అడుగు వందరాలా పట్టణము
మీరు పేదవారని మా చెల్లెని మనగా చేసుకుంటే వాళ్ళు ఏడుగురు నేను ఒక్కవాడనని భయపడకు బావా. మేనత్త కొడుకు నీవు, మేనమామల కొడుకులము మేము తక్కువ నువ్వు ఎక్కువ బావా. పిలిచి పిల్లనిస్తే కులవించక రాకపోయావు బావా అనే ఉత్తరం రాసి ప్రధాని ఇదిగో ఈ ఉత్తరం ఇస్తున్నాను. ఈ ఉత్తరం పట్టుకొని అల్పకంపురానికి వెళ్ళి ఆకులాకి చెగగారి కొడుకు గంగయ్య మా మేనబావ అతనికి వచ్చి అతనితో మాట్లాడి త్వరగా నా వద్దకు రండి. మహారాజా నీకేం బాగలేదు, నీ ఉన్నంతసేపు కావాలండేది. అమ్మని కింద వండబెట్టకు, మీద వండబెట్టి. అప్పుడు నేను ఉన్నప్పుడు ఎవరు రాకుండా నేను తొలిదహారం కాడ మిమ్మల్నిద్దరు మీద వండబెట్టి నీ కింద వండుకుంటేది. కింది రూమున రెండు అంతస్తుల మాలు కాబట్టి మరి ఇప్పుడు కింద వాళ్ళు కావాలి ఉండాలి. అమ్మని మీద అంతస్తు మేడలలో వండబెట్టి నువ్వు కింద వండు అంటే కింది రూముల అంటావా? మీద ఎక్కడన్నా వండుకోగా నీకు ఉన్నంతసేపు కాపాడినా మరి నేను పోతానా? అదే మరి మంచిగా చూసుకోమని నాకు అన్నం పెట్టి తల్లి ఇస్తే వరకు అంటానా? అంటే వరకు పిల్లలు గాను అదే నీ ఉన్నా నువ్వు చెప్పలేదు. పిల్లలు కాదే నా తప్పుడు నీ పిల్లలు కాకపోయింది. ఇప్పుడు నీ ఆడివేస్తారు కొంత సప్పుడు బంద్ అవుతుంది. ఒక్కళ్ళన్నా ఇద్దరు అనగాను తమ్ముడు అవుతాడు ఆయన. ఇద్దరం బాలుడు అయితే మన ఇద్దరు సడపులు సరే పోతాను మరి. ఈ ఉత్తరం అక్కడ ఇయ్యాలా ఆకులకి మంచుకున్నాడు ఎవరు అక్కడ బ్రహ్మణుడు బాగా ఆకుతాడు. ఆకుల వారి ఇంటి పేరు ఆకులు, అతడి పేరు కిష్టయ్య. మరి తొందరగా వెళ్ళిపోతారని చిట్టా పట్టా చిలుపులకు ఎడవిన్నోరో రాత్రి ఎడవన్నోరో రాత్రి నువ్వేనివిరా నా ముందుకు వచ్చి మాట్లాడదాం. మాకెలవడే బడివే బాడక బామ్మార్ది కొడుక అరే బామ్మార్ది నువ్వారా? నాకు తెలవలేదురా బామ్మార్ది నువ్వారా? ఇక్కడ ఉన్నావురా? నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చినావురా? ఎందుకు వచ్చిందంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇంత చిన్నగా ఉంటివిరా. చిన్నగానే ఉంటారు. చిన్నగా ఉంటివి. చిన్నగా ఉంటే మా వాళ్ళు ధన వచ్చి మీడానికి వచ్చారు. మీ అక్క నాకు ఇచ్చడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు నీ చూపు తక్కువ ఉన్నాడా, అందానికి తక్కువ ఉన్నాడా, సంతానికి తక్కువ ఉన్నాడా? పంచోది మా అల్లునికి 3 వస్తాను.
3 లక్షలు ఆ, 3 లక్షలు 3 లక్షలు 3 లక్షలు పోతానన్న వాళ్ళే ఇక మీ అక్కని మెచ్చిర్రా మెచ్చి మెచ్చిన వాళ్ళే టకటక పెళ్లి చేస్తారంటారు ఇక ఆ. పెళ్లి చేస్తారంటే నీకు నాకు చుట్టూ కలిసినప్పుడు నిజమే ఇక సుట్టికం కలవదు ఇక అక్కడి నుంచి ఎట్లయినా సుట్టికంగా వస్తుంది సుట్రికం కలిసింది సుట్రికం బహించారు కలిసే వరకు అప్పుడే సినిమా పడేది రా ఊళ్ళో ఏం సినిమా మీ ఊళ్ళో ఏం సినిమా నీ మొగడు మొగం సినిమా మగధీర మొగదీరా నువ్వు వస్తానంటే నీ దంటా తొంటం ఎగురుతాను ఇక బొమ్మలల్లా బొమ్మలు ఎగురుతాను బహించే మైకులు నస్తాను మా బామ్మలు తీసుకొని పోరా కొత్త చుట్టరికం కలిసింది బహించదని మాకు అప్పుడు డొక్కు సైకిల్ ఉండరా డొక్కు సైకిల్ నా ముంగడి బొంగులు ప్రయాణం అయి సినిమా పోతున్నా తయారైంటానా బావా నేను కూడా వస్తానని నువ్వు అన్నావు సినిమా సినిమాకి వస్తానంటే వెనక క్యారల్ లేదు నా ముంగడి బొంగు మీద ఎక్కించుకొని పోతా అంటే ఎండాకాలం రోజా సినిమా దగ్గరికి పోయినాక బాబా నాకు దూపైతాను అంటే నా ముంగడి ఎర్రది కొనిస్తే చీకలు ఎదురను అది ఆశ్చర్యం రా నాకు అక్క లేదు చెల్లె లేదు నాకు బావోడు ఏంది మాట ఫెయిల్ అయిందా ఇప్పుడు అరే నీ ఎత్తే ఉండదా మా బామ్మ నాకు అక్క లేదు చెల్లె లేదు బావకాలు ఇక్కడ కోత నువ్వు కుంటుడు కారా కాదు మరి ఆడి కుంటికా లేకుండా మరి ఆడే అనుకున్నారు ఏం బాధపడకు మరి ఎందుకు వచ్చినావు ఇక్కడ బామ్మది ఏం బాధపడకు నీకు నీ బామ్మారి కాదు ఆంతీరు అంటాను ఆంతీరు మరి ఎందుకు వచ్చినావు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆతులు ఆకులోలు రా ఆకులోలు ఆకులోలు ఊళ్ళో లేరు లేరా పాపం కట్టకొమ్మనున్నది కమ్మల గుడిసే ఆకుల కిష్టయ్య తండ్రి కొడుకు గంగయ్య అక్కడి పోయి పాపం ఏమైనా కాలేదు పేదోళ్ళు అంతేనా ఓ కిష్టయ్య గంగయ్య అని కూడా ఒక గంతే సరే డొమ్ టకం డొమ్ డొమ్ టకం ఆకుల పిట్టయ్య జగతిలో పడమల్లి మానవ జనంబు దొరకదు దొరికిన పురుషుడైన పుట్టు తరదు పురుషుడై పుట్టిన పులకి మంచిది కాదు ఇచ్చిన భాగ్యంబు ఎత్తు తరదు భాగ్యశాలి పుత్ర ఫలము చేకూడదు చేసిన వితరంబు జాలి తరదు శ్రీకృష్ణ చెరును గాన చెరును చేయ స్మృతి కలుగునా అల్పకంపారము మా బాబు అనగా ఆకులకు ఇష్టయ్య నా పేరు అనగా గంగయ్య అయినా మేము ధనవంతులము కాదు నేను పేదవాళ్ళము ఇయ్యాలంటే రేపు లేదు రేపు తింటే మాపు లేదు మారుగట్ట పోతే మడిపంచి లేదు ఆయన ఏడుళ్ళ మనగా దుడ్డలు బర్రెలు కాసుకొని ఆయన ఊరు కడుపులు కొట్టుకపోయి ఆ దుడ్డకు మనగా చోడు ఆ బర్రెకు చోడు దుడ్డకు అసోడు తెచ్చుకోరు మనగా హమ్ములో జావ కాసుకోరు బతుకుతున్నాము మాది కట్ట కొమ్మున ఉందే కమ్మాల గుడితే మాదైనా ఒక్కటే నింటాడి పూరటిల్లమ్మ మాదైనా గట్టి వాసాలు తుంగదు నాను మరైనా ఒక్కటే నిట్టాడి పూరటిల్లేమి మరైనా అయినా ఇయ్యాలంటే రేపు లేదు రేపు తింటే మాపు
నిట్టాడు పూరటిల్లు అనగొడితేనేమో ఆయన బొలబొల పోస్తున్నారు. ఎండ కొడితే గలగలా ఉన్నది, తాటికమ్మల గుడిసె ఉన్నది. ఆయన మా బాబుకు వనక 2 కళ్ళు వనక ఆగపడు లేదు, గుడ్డివాడు ఉన్నాడు. మా తల్లి లేకపోయాను, ఆయన పోషించుకుంటూ మనగా మా తండ్రిని సాదుకుంటూ పెంచుకుంటూ మా తండ్రిని సాదుకుంటూ ఆ తాటకమ్మల గుడిలో నేను ఉన్నాను. మా ఇంటి ముందుకు ఎవరో వచ్చి అరే ఎవడున్నా ఎవరో అని పిలుస్తున్నారు. ఎవరో మనకు అడిగి చూస్తా, ఎవరయ్యా మీరెవరయ్యా వచ్చినారో, ఎవరయ్యా అనుకుంటూ వస్తున్నావు. ఎంత మంచి ఎవరు కావాలి నీకు? ఇంత పెట్టేటట్టే ఉన్నాడు బువ్వ. ఎంతో చెప్పండి. ఇంత మధురమే ఉన్నది. మీరే ఆకులు ఆకుల్లో కిష్టయ్య అంటారు. ఆహా, ఆకులకు ఇష్టయ్య. నా పేరు గంగయ్య. నీ పేరు గంగయ్య? గంగయ్య. నీ పేరు గంగయ్యనా? గంగయ్య అంటారు. అయితమైన కానీ మరి మీ షాప్ ఇదేనా? ఇదే మా తాటకమ్మల గుర్చే. ఇదే ఏది కదా? ఇదే తూకో. ఇదే తాటకం. పెద్ద టాపు లెక్క. అది కాదుగో మా ఇల్లు చూడాలి. అదే బాత్రూమ్ బాత్రూమ్ ఏమన్నా కిరాయి దొరుకుతాయి? లాట్రూమ్ బాత్రూమ్ చదువుకుంటే పిల్లలు ఇంగ్లీష్ పొలాలు ఉన్నారట. రూమ్ దొరుకుతారా పక్కకుంటారు? ఈ పేదవాళ్ళము పేద పెట్టినట్టు వరంగా ఆ లాట్రూములు ఉన్నాయా, బాత్రూమ్లు అంటున్నావయ్యా. మా వద్ద ఏమి లేవు. లేవు అయ్యా. మరి మీకు ఇత్తనాలు వచ్చినాయి? ఏ విత్తనాలు ఏమి మనగా జొన్నల మక్కల నాకు భూమి లేదు, జాగ లేదు. విత్తనాలు కొంటూ పోయి ఏ పొలంలో పెట్టాలి, ఏ సెంట్లు కాలే. అట్లాగే నువ్వు బర్రెని కొట్టుకుపోతావు కదా. అవునా? బర్రెని తీసుకుపోయి ఆ శర్ర తోలి ఈ తీసి బర్రెల మీద జల్లు. అయ్యా మొత్తం అంటే నడిచేరుగా అటువంటి పట చేసి నేను పొద్దున్నాగా బర్రెలు మేపుకొని మధ్యాహ్నం మనకు బర్రెలు ఆ చెట్ల పంట పెడతాను. అప్పుడే ఇస్తున్నారని చాలు. ఇంటికి ఏమో ఎందుకు వచ్చావో, ఏమిటి గురించి వచ్చావో క్లియర్ చెప్పండి. ఉత్తరం వచ్చింది. ఉత్తరము వచ్చాదా? వేలూరు దగ్గర జగన్నాథపురం పాపయ్య. అవునా? మరి కనకవ్వ వారి కొడుకులు 7 వాళ్ళ తోడొక్క చెల్లాట. మరి మా చెల్లెని మీ కొడుకున్నాట. నీ కొడుకు అనువేనా? నేనేమనగా పెళ్లి కాలేదు వారికి. నీకు పెళ్లి కాదు. నాకు నీకు ఏ వయసు వచ్చింది? అయినా కూడా మా అంటే 50 ఉన్నావా? 50 దాటినట్టు. 50 దాటితే 70-80 సంవత్సరాలు పెళ్లి చేసుకోవాలి. ఈ 50 సంవత్సరాల పెళ్లి చేసి పిచ్చలే ముందర పిక్కలు కానీ మరి కాలు పిచ్చలు అవునా? ఉత్తరం వచ్చాది చదువుకుంటాను. మరి ఇది ఎక్కించలు వచ్చాదు అని ఉత్తరమనంగా ఎలా ఉన్నదంటే, ఓ బావా గంగయ్య. నిన్ను కాదా, దూరం ఉండండి. ఇప్పుడు అంటే ఫస్ట్ ఈ ఉత్తరంలో ఏమి రాసి ఉన్నదంటే, ఓ బావా గంగయ్య. నిన్ను కాదు ఆయన. ఈ ఉత్తరంలో రాసి ఉన్నది ఎలా ఉన్నదంటే, ఓ బావా గంగయ్య. మొదట అక్షరం గంగయ్య. అదే ఓ బావా గంగయ్య. నువ్వు చెవిటోనివా ఒకటంటే ఒకటి. ఇళ్ళ ఫస్ట్ వస్త్రములో ఓ బావా గంగయ్య, నువ్వు అనగా పేదవాడవు, పేదవాడవని బాధపడకు బావా. మేమున్న శ్రీమంతులము, మాకు ధనం ఉన్నది, సొమ్మున్నది, సాలంత రాజ్యం ఉన్నది, డబ్బులు మాణిక్కలు రవరత్నాలు ఉన్నాయి. మాకు మనకు 7 ఒక చెల్లె ఉన్నది. అంజమ్మరాన్ని మనక లగ్గవాడే ఉంటే ఈ ధనములో మనక సగం ధనం. అల్లల్లి పిల్లలు మాడవిల్లలు 10,000 పోసి పాపర్ల పిల్ల, 7,000 పోసి ఏలుటుంగురాలు, ఘనమైన సొమ్ములు గజ్జెల్ల ఒడ్డాలము, 7 మూట్ల బాయి పెడతాము, 7 ఎకరాల శిలకమిస్తాము. మా చెల్లెడు మనక సాగనంపేటప్పుడు సన్నగిరిల పండుతో సాగనంపుతాం బాబాయ్ అని ఈ ఉత్తరంలో రాసి ఉన్నారు. అయ్యో నేను పేదవాళ్ళ, వాళ్ళు కలిగిన వాళ్ళ. ఈ ముచ్చట మనకు మా బాబుతో అడిగి చూస్తాను. పుట్టువాడైనా కానీ ఇంటికి పెద్ద మనిషి ఉన్నాడు. మీ బాబు పెద్ద మనిషి అయిందా?
చాలా పెద్ద మనిషి అంటే చాలా పెద్ద ముసలి వృద్ధాడు పెళ్లి అయింది మీ బాబు పెద్ద మనిషి అయింది. వృద్ధుడు ముసలి వృద్ధాడు అయినాడు ముసలోడు అయిందా? ముసలోడు అయితే ముసలోడు అయ్యాడు అన్నాడు. అరే ముసలోడు అయితే అన్నాడు. పెద్ద మనిషి అయిండు. పెద్ద మనిషి అంటారు, ఇంట్లో పెద్ద మనిషి అంటే వృద్ధుడు అంటారు. వృద్ధుడు అంతే. ఇంకా పెద్ద మనిషి అయితే వృద్ధుడు అంటారు. బయట అయితే నీకు తెలియదా నాయనా? సరే అని మా బాబు అడిగి చూస్తానని రగరగా మా బాబు ముందుకు వచ్చాను. బాబు రబ్బు గండమయ్యా, ఓ నాయనా గండలుగా, బాబు రబ్బు గండమయ్యా. కొడుకలా 2 గంటలు వేయినాయి. పెద్ద మనిషిని అయినా ఇద్దరు ముసలి వాడవు ఇంటికి పెద్ద మనిషి అంటే మనకి పెద్ద మనిషి అయినా అవునా? ముసలోడు కానీ నీకన్నా పెద్ద మనిషి నువ్వు కానీ నేనైనా ఇద్దరిని కన్నా కొడుకు నీకు పెళ్లి ఆకు మంచిది. నేను మనకి బట్టలకు పోయే టైంకు నాకు ఒక ఉత్తరం వచ్చారు. ఏమని? అయ్యో కొడుక దాని చేత చెప్పారా నాకు సను రాలేదు. ఇవి చదివి మనకి నీకు వినిపిస్తారు బాబు, నీకు చెవులు వస్తాయి కదా. ఆ చెవిని నత్తాయి కానీ నాకు సను రాలేదండి. నీ కళ్ళు ఆగపడాయి, కళ్ళు ఆగపడాయి. చూడు నాకే చూపు లేదు. అయినా పుట్టుగొడ్డువాడ అయిపోయారు బాబు. పుట్టుబడి వాడని కాదు ఒక కొడుకు నువ్వు నాకు. పుట్టుగుడ్డువాడ అంటే మనగా కళ్ళు ఆగపడాయి. అయినా నాకు అత్తలేదని అందుకే నీకు మనకి చెప్తున్నాడు బాబు. ఇప్పుడు మీ ఇంగ్లీష్ మాటలే వీడికి దగ్గర ఏలూరు దగ్గర జగన్నాథపురము. ఆ జగన్నాథపురం వనంగా ఆయన 7 వనంగా అన్నదమ్ములు. పాపయ్య వల్ల ఆ పాపయ్య కొడుకులు ఉన్నారు. మేనోళ్ళు అప్పుడు ఒకసారి వేడుతున్నాను. ఆ మేనోళ్ళే కాని బాబు ఈ ఉత్తరం ఇచ్చారు. ఆ 7 తోడవనగా ఒక చెల్లెవనగా అంజమ్మ ఉన్నదట. అంజమ్మున మనగా లెక్క వాడేబుట్టే ధనములు సగం ధనము సొమ్ము సోమంతము అల్లెళ్ళ పిల్లలు మాడపిల్లలు 10,000 వస్తే పాపర్ల పిల్ల 7,000 వస్తే ఏలుటుంగురాలు. అయినా 7 మూట్ల బావి ఇస్తున్నారు, 7 ఎకరాల సిలక ఇస్తున్నారు. అయినా సన్నగిరిల బండితో సాగనంతో నన్ను మనగా ఉత్తరంలో మనకు రాసి ఉన్నది బాబు. ఆయన ఒక మాట అంటే ఏమన్నా బాధపడతావా కొడుక? బాబు నువ్వు అన్ని తెలిసిన వాడవు, నువ్వు చెప్పినా కదా నేనా? నువ్వు చేసుకుంటావు 7 అన్నదమ్ములు వాళ్ళు, ఒక్కరివి నువ్వు ఉండవు. మరి ఇయ్యవిచ్చిన కాడ కయ్యం తప్పదాట. ముక్కున్నంత సేపు వర్షం కలిగే ఉంటది. ఉల్లకాన్ని నచ్చును, బోడికాన్ని నచ్చును, ఉప్పు నచ్చును, మిరపకాయ నచ్చును, ఎన్నో ఒక్క కాడ లొల్లి రాకుంటుంటది. లొల్లి వచ్చిందనుకో మనం పేద వాళ్ళం, వాళ్ళే ఉన్న వాళ్ళు. నీ భార్య దమనం ఎక్కడ పడేది ఉంటే వాళ్ళ కింద మనం ఎంత టోళ్ళం కాదు. మనదేమో పేద కుటుంబం, వాళ్ళదేమో కలిగిన కుటుంబం. నువ్వు ఎక్కువ మాట్లాడినవనుకో ఆడిగో వాళ్ళ 7 కట్టెలు అయితే నీది 1 కట్టె అవుతుంది. 7 కట్టెల కింద నీ కట్టె గెలవదు కొడుకు. అద్దు ఆ సంబంధం వద్దు. మనంత మంది వల్ల మనం చూసుకోవాలి పేదోళ్ళ పిల్లలు. బాబు పేదవాళ్ళం అంటే మనకు పేదవాళ్ళం బేపడిపోతే ఏది మనకు దగ్గర రాదు, ఎవరు దగ్గర తీయరు బాబు. పేదవాళ్ళు అంటే అటువంటి మనకు దగ్గర ఇయ్యము. నిత్యకయ్యం అంటున్నావు బాబు. నిత్యకయ్యమైన మంచిదే కానీ నా గుణము మంచిగా అయితే అమ్మాయిని పట్టుకొని బతుకుతాను బాబు. ఎక్కడైనా ఏదైనా కానీ మనగా బాధ వచ్చినా కష్టం వచ్చినా కానీ గెలిచి వస్తాను నన్ను గన్నా జనుగా, నన్ను గన్నా జనుగా నొడుకుంటా తెలుగు నివ్వే నన్ను వెళ్ళ జనుగా తెలుగునికే వెళ్ళిపోతానే నన్ను గన్నా జనుగా ఎలుకొని నేను వస్తానే నన్ను గన్నా జనుగా. నా బుద్ధి మంచిగుంటే జ్ఞానము మంచిగుంటే 10 మందిల మీద 50 మందిల మీద తిరిగి వస్తాను బాబు. నీకంత ధైర్యం ఉంటే, నీకంత ఓపిక ఉంటే 7 అన్నదమ్ములు మరి వాళ్ళ కింద నీకు ఓపిక బాగుంటే వాళ్ళ దొరు. లేకపోతే నువ్వు 1 కట్టె గెలవదు కొడుక. నీ ఇష్టం మరి పో. సరే వచ్చి బాబు అని బాబుతో సెలవు తీసుకోవాలి. మనగా ఆ గుడ్లను మనగా బర్రెలు మనగా పడగొట్టి ప్రయాణమై ఇలా వెళుతున్నాను. భాగవా రామ రామ
ఆయన అల్పకంపారమనగా రకరకాలుగా చేరవస్తున్నాను. ఆ ఏలూరు దగ్గర జగన్నాథపురం అనగా రకరకాల చేరవచ్చారు. నాకు ఎదురుగా ఎవరు చేరవస్తున్నారు? అవును అన్నయ్య అత్రేవా అమ్మా నీలావదమ్మా మహారాణి అగో మీ తమ్ముడు తీసుకొచ్చిన అగో అతడే మీ తమ్ముడు అతడే మీ ఆడబిడ్డ నుంచి కళ్యాణం చేసేది అతనికి తమ్ముడా గంగయ్య కాలు కడిపోయిన కూర్చో బాగున్నదా? నేను బాగానే ఉన్నాను. బాబు బాగున్నాడా? మంచిగానే ఉన్నాడు. అందరూ మంచిగున్నారా? అవును. ఇక్కడ కూర్చో తమ్ముడు, ఇక్కడ కూర్చో. కూర్చోస్తాను కూర్చో. అని వచ్చిన తమ్ముడు కూర్చోబెట్టారు. అన్నం పెడతాను నా మధ్యలో మాట. ఇప్పుడు మా రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఉండే లేని అని చెప్పాడు. మధ్యం వస్తున్నాయి కుర్చీలు కూడా బాగా కుర్చీ మీద నీ ముఖం నీ ముఖం కింది ముఖం ఎప్పుడు పోయినా కూడా బర్రెప్పుడు పోయి బావగారు లేచింది పోరాడు భావాన్ని పిలవగానే పేదవారికి ఇంత ప్రేమ. మేనత్త కొడుకతడు మేనమా కొడుకులు నేను. నన్ను చూడగానే గడగడ గడగడ వణుకుతూ కుర్చీ మీదకి లేచి 10 ఏళ్లతో ఏమన్నాడు? 10 ఏళ్లతో నమస్కరించాడు. బావగారు కూర్చోండి, భయపడకండి. అదిగో నేను కుర్చీ ఉన్నది, ఆ కుర్చీ మీద కూర్చోండి. ఉత్సవం అనుకుంటావు పెళ్లికి వచ్చిన కాడ ఉత్సవం వసుకుంటే అయినా అంటారు. ఉత్సవం వసుకుంటే ఆయన ఉత్సవం వసుకుంటాడు. ఆయన గుద్దవలసినోడే తెలుసా? ఉండవలసినోడే, గుద్దవలసిన పార్టీ బావగారికి భోజనం వడ్డించావా? ఈనాటి రోజులో నా చెల్లకు బావగారికి పెళ్లి చేయాలంటే మరి పురోహితుడిగా బ్రాహ్మణోత్సవం పిలిచి పంచంగాలు వేయించి ఏ రోజున చెల్లకు బావకు ముహూర్తం ఉన్నాదో తెలుసుకున్నాకనే ఇవన్నీ కార్యక్రమంతో ఇస్తాం. బ్రాహ్మణులు వద్దకు నీకు తెలియని చెప్పేదాకా మా ఆయన అసలే తెలియదు. ఎంతకాలం చెప్పాలి నేను? అయ్యగారున్నాడు, చక్కడ అయ్యగారున్నాడు. అవునా? అయ్యగారు అద్దు అయ్యగారు వచ్చి అదోటి ఇదోటి చెప్పి ఇవాళ పెళ్ళి ఏదంటే రేపు పెళ్ళిందని చెప్తాడు. అట్టిగా ఓ మాట అబద్ధం చెప్తాడు. అయ్యగారు అద్దు, అయ్యగారికి ఇచ్చే డబ్బులు ఉన్నా కానీ అవి నీకు వెళ్ళకే ఎవరు కట్ట అయ్యగారు. సరే, బ్రాహ్మణోత్సవుడు వద్దు అన్నావు. మరి వాడుగా నా చెల్లకు వాడిగా పెళ్లి చేయాలంటే అప్పారావు గారి చెల్లంటే 4 రాష్ట్రములకు పేరు పెట్టవాడను. ఊరి ఊరికి పుత్రము వేసి పల్లె పల్లెకు పత్రికలు పంపించి ఘనముగా నా చెల్లె పెళ్లి చేస్తాను. ఏముకోండి ఘనముగా పెళ్లి చేస్తానంటాను. పట్నం కింది 10 పల్లెల అందరిని పిలిస్తే పెళ్లి అంటే పెళ్లికి పేదరికం లేదు. ఉన్నోళ్ళు ఒక్కరు రమ్మంటే ఒక్కొక్కింటే 4 రకం, ఒక్కొక్కింటే 3 రకం, ఒక్కింటే ఎంతమంది పెళ్లి అంటే పేదరికం ఉండదు కదా. అప్పారావు చెల్లె పెళ్లి అంటే ధనవంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, తెలివి మంత్రుడి పెళ్లి మన చెల్లె పెళ్లి చేస్తానంటే ఎంత ధనం ఇస్తారు. అవును అని తింటానికి తాగటానికి ఒక్కరు రమ్మన్న కాడ 4 వస్తారు, 4 రమ్మన్న కాడ 10 మంది వస్తారు, 10 మంది 10 రూపాయలు ఆరు తిప్పి తిప్పి కొట్టి 50 రూపాయలు ఎత్తరో వాళ్ళు 1000 రూపాయల మంది 10,000 మంది తిరిగిపోతారు. వాళ్ళు వద్ద ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఖర్చు అయితే వాళ్ళు రావాలంటే ఆ 10 లక్షలు ఉన్నాయి కానీ మీ చెల్లికి ఎవరు ఖర్చు ఇద్దామండి. ఎంత మాట! ఈ మాటలో ఎంత తెలుగున్నది, ఎంత ఆశ్చర్యం ఉన్నది. యాక్సిడెంట్ అయితే నా మాటల
ఏమిటి అందులోనే ఆ మాటలో ఎంత తెలివి ఎంత యాక్సిడెంట్ అవుతుంది ఆచారపడుతున్నా ఆచారపడుతుందా ఈ శృంగారమైన అమ్మాయి కనుక నాకు మంచి మాటలు చెప్తున్నది మరి చుట్టాలు వద్దు రాజమండ్రి రోజున అప్పారావు గారి ఇంటిలో పెళ్లి అంటే నేను పిలవకున్నా జనం వస్తాను ఫలాని రోజు కళ్యాణం చేస్తారని పాలపురకైనా బండ్లు మాట్లాడి పంపిస్తారు ఉండండి ఉండు పాల పొరుగు పనులు కావాలట పాల పొరుగు 5 పనులు పెట్టాడు 10 పనులు పెడతాడు 10 పనులు పెట్టి ఒక్క లక్షోళ్ళు ఇంటికి 2 ముగ్గురు పాల పొరుగు అంటే పప్పన్నం అంటే 10 మంది తప్పదు వాళ్ళకి వచ్చిన వాళ్ళకు వాళ్ళకు తాగేదేమో తినేదేమో వాళ్ళకి పెట్టాలి మనిషికొక్క తువాల కప్పాలి మనిషికొక్క తువాల కప్పాలి తినే అన్నం పెట్టాలి కళ్ళు వేయాలి అదో ఇంత ఇప్పుడు 2 లక్షల ఖర్చు అంతవరకు ఖర్చు అయితే ఆ పాల పొరుగు అద్దు వద్దు పాలపురక బంధువన్నావు దేవి నా చెల్లకు ఘనముగా పెళ్లి చేసి అథారిటీకి సాగనపంగా బ్యాండోలని మాట్లాడి సొన్నాయిల వంటిగా పాటలతో వేరు వేరు మృదంగములతో తప్పట్లు తాళాలతో నా చెల్లి సాగనం పాలే బ్యాండోలకు మాట చూస్తాంప ఏమండి వాళ్ళని విలువ అంటే ఇప్పుడు వాళ్ళు తక్కువ అని అడుగుతారా ఏమని ఏ 30,000 40,000 అడుగుతారో ఇప్పుడు వాళ్ళు అమ్మో వాళ్ళు 20,000 రమ్మంటే 40,000 అంట అవే ఉన్నాయి కానీ అవి మీ చెల్లికి ఎవరి కట్నం ఇద్దామండి వద్దు తప్పులు భామని పచ్చని బంధువులు వేస్తాము పాల బురకవద్దు అన్నావు చుట్టాలకు మరి మతనావు ఒప్పుతాం పత్రిక ఇస్తా అంటే వద్దు అన్నావు అయ్యగారితో మాట్లాడతామంటే అద్దన్నావమ్మా బ్యాండోలను కొనిగా మనకి మాట్లాడి సొన్నాయి పాటలతో మనకి పంపిస్తామంటే అటు కూడా వద్దు అన్నావు కాంతా సెల్ల పెళ్ళి ఎలా ఏదునో రాజవేలేటి రారాజు గారు మనం పిలవకున్నా చుట్టూ 4 రాష్ట్రముల మంది చేరుకుంటారు వాళ్ళు వస్తే అన్న భోజనానికి కావాలను ఎలా ఆలోచన పడాలి ఎలా నేను ప్రజలను ఒప్పించవలను శ్రీమంతులను కదా పచ్చని పందులు లేకున్నా సొన్నాయి పాటలు లేకున్నా అయ్యగారు మాటలు తీసుకోకున్నా చుట్టాలు రాకున్నా సరిపోలు లేది బాబా మంగాలైన రావాలే మైలలే తీయావాలే సకాలైన రావాలే సరిపోలు తీయావాలే సాకలి మంగళి లేని ఆ గ్రామమే వ్యర్థము మంగళాన్ని నాడు మైలపూలు తీయాలి సాకలి సరిపోలు పోయాలి తిరు సజ్జడు బియ్యం తీసుకొస్తే సరిపోలుగా పోసి చెల్లెకు బావకు పెళ్లి చేస్తాను ఏమండి సజ్జడు బియ్యం సరిపోలు పోస్తే మంగళైన వస్తాడు అంతో డబ్బులు పట్టుకుంటాడు సాగలైన వస్తాడు ఇది సజ్జడు బియ్యం పోలు మీద బియ్యం అని అక్కడే తీసుకపోతాడు వాళ్ళ పాలే అవుతాయి ఇది సజ్జడు బియ్యం వద్దండి దాని ఉపాయం నేను చెప్తాను ఇది సజ్జడు అవును బియ్యము పోతే సాకలి వల్ల మంగళ వల్ల పాలైతవి అవును ఇది సరిగ్గా బియ్యం వద్దన్నావు మనం ఏంటి లేదా
బంగారం లేదా, వరలు లేవా, ముచ్చాలు లేవా, అవన్నీ తీసుకురాకపోతాం. అవన్నీ ఇచ్చేది అని ఉన్నా కానీ అవన్నీ మీ చెల్లి మనకట్నం ఇద్దామండి పేరు వల్ల చాలు. మరి ఏమి పోలు పోసి పెళ్లి చేద్దాము. ఏమండి మన ఆయనతో తెలివి లేదా అండి? మన ఇంట్లో ఉన్నది పద్దొన్లు ఇరు సజ్జడు ఉన్నాయి, ఎన్నటియో ముక్కిపోయినాయి, ఊళ్ళకు ఉన్నాయి. పద్దొన్లు సరిపోలు పోసి ఏమంటే మనం పెళ్లి చేద్దాం, బాధపడకండి. పద్దొన్లు ఉంటే సరిపోలు పోతాం. పద్దొన్లే బాబామణి ఏమామి మాటలంటే అయ్యో ఏమైతే దెబ్బలు కొట్టిండమ్మా. ఎప్పటికి మంచి మాట చెప్పిన కానీ కొట్టుడేనా? ఎప్పటికి మంచి మాట తెలివి తక్కువ కొడుకు ఏం చెప్తావా? వివరం పాడుగా మిద్దె మీద మిద్దె కడతా మన కొద్ది ఉన్న ఆస్తంగా పడుకుంటున్నాడు. ఒకటనుకొకటి అమ్మ మాటినామనుకో గుద్ద మీద గుద్ద మూసుకున్నా 3 సార్లు. మరి మన మంచి మాటలు చెప్తానని తెలివి తక్కువ ఈయన పడతలేదు. చెప్పిన బుద్ధి మాట నేర్చుకుంటాడు. ఏమో దెబ్బలు కొట్టి చెల్లెని చూసుకుని ఏం ముట్టాడమ్మా. ఆ దిక్కు అలా ఉండ కానీ నా గండాన్ని వేసే కంటే దెబ్బలు తప్పలేవు నాకు. నా ప్రాణేశ్వర చెప్పిన మాటల కన్నా విన్న మాటల కన్నా చెప్పిన మాటలు మహా గొప్పయట. చెప్పిన మాటలు పట్టుకుంటే చెడిపోతారట. ఇళ్ళ సంసారం అనిగా ఆగమవుతుందట. నేను చెప్పింది చెడు మాటనా? నేను చెప్పింది చెడు మాటనా? మంచి మాట చెప్పాలి. ప్రజలకు చెప్పే సమాధానం దగ్గర లేదా? నీకు తెలివి లేదా? ప్రజలకు చెప్పే సమాధానం అంటే అయ్యా మా తెలిస్తే 18 పోసి పోరు పోసి పెళ్లి చేసుడయ్యా అంటే వచ్చిన వాళ్ళు నీ మాట ఎందుకు ఆగరా? తెలివి తక్కువడా అని ఎలా? ఈ మాటలకే చాలా తేడా ఉన్నది. ఉన్నదంతా మీ చెల్లెకిచ్చి వరకట్టం ఇచ్చి మీ చెల్లె కాళ్ళు మీ బావ కాళ్ళు మొక్కి సాగనముద్ద మనకెంత గొప్పతనం అయ్యా. నా మాట వింటే నాతో మన కాపురం చల్లగుంటాది. మీ చెల్లె మీ బావ కాపురం బాగుంటాది. మీ అన్నదమ్ములు కూడా బాగుపడతారయ్యా అని నవ్వుతూ ఒకరితో నాకు చాటి మాటలు నేర్పుతున్నది నీలావతి దేవి. ఆ మాటలకు కరిగి ఎంతటి మగవాడైనా కూడా అమ్మాయి కిక్కుని నవ్వుతే ఆ నవ్వులో పడి అన్ని మర్చిపోతాడట. భార్య మాట నవ్వులో చూసి భార్య మాటలు పట్టి ఎంత చక్కటి జ్ఞానం నేర్పుతున్నది అనుకుంటున్నాను. మొన్న మా భార్య మాటలతో నేను సర్పంచ్ కోటేస్తాను, సర్పంచ్ కి తిరుగుతానన్నా నామినేషన్ వేయకముందే నా భార్య మాటని సపడకున్నా తెలుసా? లేకపోతే నేను నామినేషన్ వేస్తు నా భార్య మాటలిని నీ సర్పంచ్ కాలే. లేకపోతే బెంచ్ శుక్రవారం కన్నా పెద్ద ఉన్నాయి. మరి నీ రూసు నీ సూపు నేను వింటుంటే నీ అంతటి కాంతలైనా ఎందెందు వెతికినా అన్నందే ఉంటారా? ఆయన కింద బాంబు పెట్టినట్టు అయితే ఆ మాట వింటా అంటే కింద ఐస్కాంతం పెట్టినట్టు ఇగ్గినట్టు అయితే నీ సూపే కుక్క సూపా నీ నడికే గాడిది నడక.
నీ నడికే గాడిది నడక నీ సూపే కుక్క సూప మాటే నీ మెదడు కుక్క మెదడు కాదు కాదు ఇలాగేనా? పండు మెదడు. మీలాంటి మాటలు వింటుంటే పాల చక్కెర కన్నా పంచదారము కన్నా అలాంటి మాటలు నాకు ఆలోచన వస్తున్నాను. దేవి, ఇటువంటి మాటలు ఇంకో 20 ఏళ్ళ కింద చెప్పినా బాగుపడదు. ఎంతటి భాగ్యం వచ్చునో మనకు. తెలియలేదండి అప్పుడు నేను చెప్తే ఇంటనే లేవచ్చు ఇక అయితే ఉల్లి కులికి పడబడి నిన్ను చూడండి నిన్ను చందాను, నిన్ను చూడండి ఎవరయ్యా? ఎవరు? మేము పండ్లు అమ్ముకుంటానే మార్కెట్ పోయి పండ్లు తెచ్చుకున్నా హైదరాబాద్ పోయి ఇక ఊళ్ళో తిప్పుకుంటా అమ్ముతానా రికార్డింగ్ చేసిన తొప్పెల పండు ఏం పండ్లు అది? ఏం పండు ఏం పనులు అంటున్నావు? అట్లేరా తొప్పెల పండు అది కొంతమంది అనేవారు ఎట్లా అంటారంటే 30 పలములు అని అంటారు, కొప్పడం పలములు అంటారు. మరి మీ ఇంగ్లీష్ చదువుకోకపోతే అదే మాకు వచ్చింది మేము అనుకుంటా పోతాను తొప్పెల పండ్లు అయ్యా ఏం కాదు. నీకేమైనా ఆరోగ్యం బాగోలేకపోతే నా ఒక్క ఆకు నూరుకొని తాగు. దేనికి అది బలిస్తుంది? నీ దగ్గర ఉండే మందు రక్త కణాలకు గాని ఏదైనా పని చేయకుండా కూడా అంటే కాలు చేతులు ఇగ్గుడు, తెల్ల రక్త కణాలు పడిపోకట, కర్ర రక్త కణాలు పెద్దగాకట, ఎర్ర రక్త కణాలు ఎక్కువ కాకట. కర్రే ఉన్నది కర్రే ఉంటారా, ఎర్రగా ఉంటారా, తెల్ల తెల్లగా ఉంటారా? ఇంజనీర్ చదువుకునే వాళ్ళు, MBBS చదివిన వాళ్ళు ఎర్ర రక్త కణాలు ఉంటావి, తెల్లవి ఉంటావి. ఇంజనీర్లు కూడా వచ్చినాయి మాకు. కలెక్టరు అయినా గొప్ప గొప్ప వాళ్ళైనా కూడా తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలే కానీ నల్లవి ఉండేదా? అవి లేకపోయినా మంచిదే. ఒక ఆతు నూరుకొని తాగు. ఏంటది? ఒక ఆతు నూరుకొని తాగు. మొత్తం నీకు అనరాక ఆకులను అపకారమైన మాటలు అంటున్నావురా? ఆకు అను అన్నట్టు ఆకు. అవునా? నూరుకొని తాగుతావా? ఇప్పుడు ఆకులు పని ఉంటావి గాని ఆ కొప్పటము పలములు, కొప్పటము ఆకులు, కొప్పటమునిగా ఆ దాని ఒక వేర్లు తీసి చక్కగడి ఉడకబెట్టి రసము తీసి మెషిన్ లో పోసి అవి మాతరుగా మార్చి ఇస్తున్నారు నాయన. ఇప్పుడు ఆకులతో అవసరం లేదు. నేనే అమ్ముకుంటాను, నాకు కావాలని చెప్తాను. నాకు తెలియదు ఇంత అబ్బో ఎక్కడేం లేకుండా చేయాలని చూస్తాను. ఈ తమ్ముడు పోకుండా చూస్తాను. అన్ని ఉడకబెట్టుకొని తిందామని. ఎవరెవరికి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి చెప్పు అన్నావా? ఎవరికి ఇస్తావు? మా ఇళ్ళ బాసుంటోళ్ళకు, ఆ సుంటోళ్ళకి ఇయ్య. మీ ఆవిడ అసుంటోళ్ళకు, మీ అసుంటోళ్ళకు, మీ తమ్ముడు అసుంటోళ్ళకు, మీ అక్క చెల్లెళ్ళకు, మీ భార్యలకు. అట్లా కాదు. ఎట్లా? మన ఇళ్ళవాసు ఉంటోళ్ళకంటే ఇప్పుడు ఆ తల్లి మంచి పాటు నిద్రదిస్తుంది. ఆ తల్లి ఈ తల్లి కూడా ఈ తల్లి గుడి పాపం అలా భోకాలు పట్లున్నాయి వాళ్ళకిత్త అయిపోతుంది. తంతరా 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 50 రూపాయలు తంతరా, 50 రూపాయలు 2 కిలోలు తంతరా, 50 రూపాయలు 2 కిలోలు తంతరా. ఎవరంటావు? నేను పళ్ళం కూడా పోతాను.
తంతర తంతర అంటే తంతర. తంతర 50 రూపాయలకు 2 కిలోలు తంతర. ఆ మాట అంటే తంతారా తంత్రాలవి. అవే మరి ఆ మాట రావద్దా నాకు రికార్డింగ్ ఎట్టినే నింపినా మరి నేను ఎట్లా తంతర 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 50 రూపాయలకు 2 కిలోలు తంత్రాలను అట్లా అనుకుంటా పోతే నాయన మళ్ళీ తిరగవాడు నిన్నేదంటారా అంతేనా అబ్బో అట్లయితే ఈ రికార్డింగ్ తీసేయాలి. తీసేయండి. లలలా, లలలా. ఇప్పుడే నా చెల్లెని పిలిచి ఇప్పుడే పిలిచి నా చెల్లెకు వారికి మంచి మాటలు చెప్పి నువ్వు చెప్పిన విధంగా కూడా పెళ్లి చేస్తాం. అమ్మా ఓ చెల్లెలా రాను బంగారు తల్లి రానమ్మ నా చెల్లెలా. ఓ రాను బంగారు తల్లి ఓ రానమ్మ బంగారు తల్లి రానే నా తోడా. చల్లగా ఉన్నది అన్నయ్య ఎన్నడూ లేదు ఏ దినము లేదు ఈ రోజు నన్ను పిలిచావు అన్నా మాయన్న అన్న మాయన్న అన్నయ్య దయగల్ల నాయన్న నీకు దండములే అన్నయ్య ఆడి బిడ్డల మీద వాడు గల్లోడా అన్నయ్య తల్లి లేకున్నా తండ్రి లేకున్నా అన్నయ్య నాకు తల్లి లేకున్నా నాకు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా సాది పెంచి పెద్ద చేసిన వాడవు ఈ రోజు నన్ను పిలిచావు నన్ను పిలిచిన కారణం ఏమిటి అన్నయ్య ఇదే నీ పాదములు పొందనలు అన్నయ్య తల్లి ఉన్నా ఇప్పుడు నువ్వు చెప్పబోయే మాట చెప్తాడు. ఎలాంటి మాట అన్నయ్య ఎలా అంటే అమ్మా నువ్వు నీ పెళ్లి వయసుకొచ్చావు అని మీ వదినమ్మ నాతో చెప్పారు. నీకు సంబంధం చూశాను చెల్లెలా. అన్నయ్య, నేను చూడబోయే చదువుకునే రాను అన్నయ్య ఈ చిన్న వయసులో కళ్యాణం చేయమని నిన్నేమన్నా బాధ పెడితేనా అన్నయ్య ఈ వయసులో నాకు పెళ్లి ఎందుకు అన్నయ్య ఇంకా చదువుకుంటాను కదా పెళ్లి ఏమద్దు అన్నయ్య నాకు అమ్మాయి ఇంట్లో పుడితే అమ్మాయి పుడితే అక్కడిదే కానీ ఇక్కడిది కాదు చెల్లెలా. ఎన్ని రోజులు నా అక్కడిదే చెల్లెలా. చిన్న వయసులో నీకు పెళ్లి చేస్తలేదు. పెళ్లి వయసుకొచ్చావు. మన మేనత్త కొడుకు అతని పేరు గంగయ్య. అన్ప గంపారం ఊరిలో తాడికమ్మల బుషలో తండ్రి గుడ్డివాడు. ఇతడు దుడ్డలు కాస్తాడు. అతనికిచ్చి పెళ్లి చేస్తానని నాకు ఆలోచన వస్తుంది. అతనికే నేను ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా. అన్నయ్య బావయ్య గంగయ్యకు ఇచ్చి నాకు కళ్యాణం చేస్తావా అన్నయ్య సరే వాళ్ళకు పెళ్లి చేస్తానని ఎప్పుడు అంటున్నావు అన్నా ధనమంతులేనన్నా గుణమంతులేనా అన్నయ్య ఆస్తి పాస్తులు మనకు కలిగి ఉన్నాయా అన్నయ్య అన్నయ్య మేనవారి మనసు తెలిసేవిస్తావా అన్నయ్య అన్నయ్య మనకంటే ఎక్కువ శ్రీమంతులేనా అన్నయ్య ఏమంటేవమ్మా మేనవారికి ఇచ్చి కళ్యాణం చేస్తానంటున్నావు వాళ్ళ మనసు తెలిసేవిస్తానంటున్నావా అన్నయ్య వాళ్ళు ధనవంతులేనా గుణవంతులేనా అన్నయ్య ఆ విధముగా అన్నా ఆ విధమైన కూడా అన్నా పేదవారంటిది. పసుపు కుంకుమ లేనిది గడియాగలేదు. తాలిబొట్టు లేని నిమిషం ఉండలేదు. నేను చూడ శ్రీమంతురాలను, వారు చూడ పేదవారు. ఆ ఆస్తి పాస్తులు కలిగి ఉన్న వారు చెల్లెలా. అన్నయ్య వాళ్ళకు ఆస్తి లేదు, అంతస్తులు లేవు, పట్ట భూములు లేవు. వీతాకు వెళ్ళు వరిగడ్డి మరి వారి వాసాలంటారు. తాటికమ్మ మన ఇంటి లోపట తండ్రి కొడుకులు ఉన్నారు. మా మేనత్త చనిపోయినది. దుడ్డలు కాసుకొని బర్రెలేమో బోయిలు కాస్తాడు. తన దుడ్డలు కాసుకొని బతికే వంటి వ్యక్తుడు. అరసోడు పిరుసుడు ఈతల్లో ఇస్తే అంబలి కాసుకొని బతుకుతారు. అటువంటి ఇంటికే నేను ఇచ్చి పెళ్లి చేస్తాను. తల్లి లేక పాత పాయలు అన్నయ్య పాలు చూడబోతే పేదవ
ఉద్యోగస్తులు ఉన్నారు. పేదవారికి ఇచ్చి నన్ను కళ్యాణం చేస్తే అన్నయ్య బట్ట లేకుండా బాధ వస్తాది, తింటందుకు తిండి లేకుండా బాధ వస్తాది అన్నయ్య. పేదవారికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తావా అన్నయ్య? అమ్మ చెప్పిన మాటలు మర్చి నాన్న చెప్పిన మాటలు మర్చి నన్ను పేదవారికి ఇచ్చి పెళ్లి చేస్తావా అన్నయ్య? ఆ పేదవారికి ఇచ్చి పెళ్లి చేసే వదలు అన్నా గావుకు సమ్మానవు ఇవ్వయ్యా అన్నయ్య, గావుకు సమ్మానవు ఇవ్వయ్యా అన్నయ్య, గావుకు సమ్మానవు ఇవ్వయ్యా అన్నయ్య, గావుకు సమ్మానవు ఇవ్వయ్యా అన్నయ్య, ఏడుగురు చేతనే విధము పోయారే అన్నయ్య, ఏడుగురు చేతనే విధము పోయారే అన్నయ్యో మీ కాళ్ళ పేదవారికి ఇచ్చి పెళ్లి చేసేవారు మీరు ఏడుగురు చేత ఇంత విషము పోసిన గాని మీ పాదాల కన్నా నా ప్రాణాలు వదులుకుంటా అన్నయ్య. నేను ఉండగా నీకు భయమా? ఆ పేదవారికి ఇచ్చే బదులు మెడకు రాయి గట్టి ఆ బావిలో పడవేసిన ఇంత ఆనందపడుతున్నా, ఉరికొచ్చి కాళ్ళు పట్టుకునన్నా ఆ పేదవారికి ఇవ్వకు, నా మనసును కష్టపెట్టబోకన్నా. చెల్లెలా తల్లి తండ్రి చెప్పిన మాట సరిపోతూ నిన్ను నా చేతిలో పెట్టి నా బిడ్డకిచ్చేటి అల్లళ్ళు పిల్లలు మాడపిల్లలు పప్పు గొలుసులు ఆమడ విలుపుల చీర అద్దాల నముక గజ్జల వడ్డాలము ఘనమైన సొమ్ములు 7 మూటల బావి 12 ఎకరాల చిలక ఆవులు అమ్మోతు పని చేసే ఎట్లు పాలొచ్చే పనులు సారచిల్ల బండిలో కూర్చుండబెట్టి అత్తగారింటికి సాగనప్పు కొడుకాడి మన తల్లి నిన్ను నా చేతికిచ్చి చెప్పిందమ్మా. నువ్వు కమ్మల గుడిసె లోపల బాధపడతావా? ఎద్దు మోస బంగారం పట్టుకొని అల్పగంపారం వచ్చి 7 మేడాలు గట్టిస్తా చెల్లె నీకైనా బావి తోడిస్తా పాలేరు వాళ్ళు పనివంతులు పనిచేసే ఎత్తు పాలచ్చే పనులు పూలకట్టము కలుస్తాను చెల్లె. తల్లి లేకున్నా తల్లి విధవని వదినే, తండ్రి లేకున్నా తండ్రి విధవ నేను. కక్కు వచ్చిన వాగదు, కళ్యాణం వచ్చిన వాగదు, ఎత్తిపోయిన పెళ్లి 7 ఏళ్లకైనా కూడా జరగబోదట. నా మాట ఈ పెళ్లి కుప్పుకో తల్లి. నాకంటే పెద్దవారు ఇవన్నీ చెబుతున్నావన్నయ్య. నాకంటే పెద్దవారు అన్నలు 6 అన్నలు పాఠశాల చదువు నేర్చుకుంటున్నారు. అన్నలు లేని సమయాన్ని నాకు పెళ్లి విలా చేస్తావన్నయ్య. 6 రావాలి కదా. ఇప్పుడే ఉత్తమ రాసి మన రజకుల చేతను మన ఉత్తరం పంపించాను. ఉత్తరాన్ని చదువుకొని పెళ్లి కెందుకున్నా నాగవిల్లకైనా వస్తారు. నేను చెప్పిన మాట నా చెల్లె విని ఆనందపడి ఎదురించి మాట్లాడలేక నేనొక్క ఆంకారము కొద్ది ఉన్నాను. కానీ చెల్లెంటి భక్తి, చెల్లంటే ప్రేమ భక్తి ఉన్నది కాబట్టి నా మాటకు విలువ ఇచ్చాది నా చెల్లెని. కంచెన్న పాపత్రాలు వదిలి నీలావతి మామిడాకు దోర్నాలు కట్టిందట. మామిడాకు దోర్నాలు కట్టి చెల్లెల్లో ఉండేది మనగా నాయన లబ్బరంటే లబ్బరి పురక తీసుకువచ్చేవని పందిరి మీద నాడొకమ్మ ఈడొకమ్మ వేసినాదట. పచ్చళ్ళు మనగా తీసుకొచ్చేవనిగా చనిపోలు వచ్చినారయ్యా. అమ్మా రామ 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 ఆలగించే తల్లారా రామ 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 కథ నిరమ్మ తల్లులారా
రాలేడు చుక్కలే రాలుతాం రాలాయన అంటు మామిడి చెట్టే నీనుకుండా ఆయన పూత మామిడి కింద పుస్తకస్తే చందమాయ చెల్లే ఆ పెళ్లికై చూస్తూ కెలకెలకెలకెలద్దరిని పైవనిగా కంటిదారులు గడుపుతున్నాను ఓ బాబా నీలావతి నా చెల్లకు నా బాబాకైనా పెళ్లి చేసినాను తమ్ముని కందలేదు ఇక నీవనిగా నా చెల్లకు బాబకు ప్రాణాలు వహించి చక్కగా మనగా తడివత్త విడిపించి పొడివత్రాలు ఇచ్చి వాళ్ళకు అన్నబోధములు పట్టించుము అని చెప్పి చిన్నబోయి చిన్నకాతుడు రావి ఇంటిలో వనగా మూలకు ఒక కుర్చీ మీద కూర్చుండి బాధపడుతున్నాను ఇందురాటి తల్లి అలవార తానం చేసి తడి వస్త్రం ఇచ్చి ఇప్పుడు వస్త్రం ధరించుకొని చక్కగా అత్తగారింటికి ప్రయాణంగా తల్లి మరి పసుపు బట్టల మీద ఎప్పుడు ఉన్నావో స్నానానికి వెళ్ళు అని వదనమ్మ ఎప్పుడు చెప్పాదో నాకు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా సాది పేంచి పెద్ద చేసింది మా వదినమ్మ తల్లిలా నీకు చెప్తున్నదని సరే వదినమ్మ స్నానం చేయడానికి వెళ్తున్నాను తల్లి ఆడబిడ్డ అంజమ్మరా నీ పేరింట సొమ్ములు ఉన్నాయి ఆ సొమ్ములు పెట్టుకుని నువ్వు దానం చేసింది అనుకో ఆ బంగారం అన్నది నల్లబడిపోతాది ఈ ఆవిడ మిరప చీరే నీ వద్దాల రేకే నీ పెయి మీద సొమ్ములు అన్ని అల్లెల్లి పిల్లలు మాడపిల్లలు గలమైన సొమ్ములు గజ్జల్లో పడ్డారు అవన్నీ నా చేతిలో పెట్టుతాను నువ్వు తలవార దానం చేసినాక నీ ఆవిడ మిరప చీర నీకే ఇస్తాను నీ సొమ్ములన్నీ నీకే ఇస్తాను తల్లి అత్తగారింటికి ప్రయాణమయ్యా ఘనమైన సొమ్ములు గజ్జల వడ్డాలం 10,000 వచ్చి పాపర్ల బిల్ల 7,000 వేసి 7 మరి నీ మీద ఉన్న ఆభరణాలు అన్ని నాకు ఇయ్యండి స్నానం చేసినామని వదనమ్మ ఎప్పుడు చెప్పాదో బాత్రూంలోకి వెళ్ళిపోయాను. అంజమ్మ రాణి తలవార తానం తీసుకుని వెళ్ళిపోయా. కానీ నా మధ్యలో మాట ఒక్కటి కాదు రెండు కాదు, ఆమె పేరిండా సొమ్ములే ధరించా. కొంచెం ధనం ఉంచబోతలేదు. అత్తగారింటికి పేదవారని అన్నం ఉన్న ధనమంతా సగం ధనం చెల్లికి పంపుతున్నా. 5 పైసల బండి లేకుండా, కట్టు వస్త్రం లేకుండా 3 మాసికలు దాటి చూస్తాను. 7 మాసికలు చీర గతి చేసి అత్తగారింటికి ఏం తీసుకపోకుండా ఎల్లగొట్టపోయిందంటే మా రాజు రాజా కచ్చేరి వేస్తున్నాడు. అప్పారావు దగ్గరికి వెళ్ళిపోయింది. కలిగి దేవుడి కలిపి చెప్తాను, ఉన్నది లేని చెప్పి కాంది పైన పెట్టి 5 అడుగులో పెట్టి లేని చెప్పి కొట్టి తిట్టి ఎల్లగొట్టమని చెప్తాను. సగరగా అప్పారావు దగ్గరికి వస్తున్నాను. చెల్లెకు బావకు వాడిగా భోజనం పట్టించావా? ఫోన్ చేశారా? ఫోన్ చేశా. ఎందుకు వచ్చావు? ఒక్క మాట చెప్పనా? ఏమి మాట చెప్పనా? కొట్టుకుని ఇప్పుడే కొట్టుకుని చెప్పనా 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 చెప్తేనే మంచిదిగా భయపడ్డా చెప్తాను. ధైర్యం చెడుతుంటే దగ్గర కీడ. కానీ మరి ఏమన్నా ఒట్టు పెట్టించుకోవన్నా? ఏమద్దు. ఏమండి ఒక్క మాట. ఏం మాట చెప్పండి. అయితే మీ అన్నదమ్ములు నీతో 6 ఊరు ఉన్నారు. 6 ఊరు అన్నదమ్ములు చదువు చేతులు చదువుతున్నారు. వాళ్ళు వాటి వెళ్ళారు. ఉన్నది లేదంతా మీ చెల్లెమ్మకు వరకట్నం ఇచ్చి పంపిస్తే చెల్లెకైనా ఎంత వరకట్నం ఇచ్చి పంపిస్తా? అవునండి. ఆలోచన. అవునండి. నీవనిగా పొద్దున లేచి శుద్ధికట్ట చేత బట్టి ఆకలి ఇచ్చేదాన్ని బోలు భాషలు అనగా తోమి నవనాయకులతో పిండి వంటల భోజనం చేస్తారు. నీకెందుకే ఆ వరకట్నం? నాకేం తెలియదంటాను. నేను చిన్నదాని నుంచి అడగడం కాదు. ఇంటోళ్ళు పొరిగింటోళ్ళు ఇంటి కోళ్ళు ఇంటి ముందట వాళ్ళందరూ
ఉన్నాడు వచ్చింది అందరు ఏమన్నారు నాకు తెలియదు. నాకు తెలియదు. అలా చెప్పొద్దా వీళ్ళందరూ వచ్చింది. ఎంత ఇచ్చావు వీళ్ళందరికీ ఎంత ఇచ్చినావు అమ్మవారి కట్ట మీ ఆడబిడ్డకు ఎన్ని లక్షలు ఇచ్చినావు ఏమేమి సొమ్ములు అని అడిగితే నేను ఏమని చెప్పాలండి అందరూ నా దగ్గర పలుకోరా అది నీ మాట సత్యము నీ మాట నిజము దేవి నా చెల్లకి విచ్చటి అల్లల్లి పిల్లలు మాడగులసులు గొప్ప పిల్లలు మెత్తడి కాలకు మెల్ల పిల్లలు 9,000 వచ్చి తాళగొట్టు 7,000 వచ్చి వెలుగురములు 10,000 వచ్చి పాపల్ల పిల్ల 7 మూటల బావి 12 చిలక ఆమడ మెరుపుల చీర అద్దాల రముక సార చీరల బండి మీద కూర్చుంద పెట్టి చెల్లె అత్తగారింటికి వెళ్ళి 7 మేళ్ళు కట్టిస్తా బంగారు కోటలు కట్టిస్తా పని చేసే పాలేరు వాళ్ళు పని చేసే ఎద్దు పాలొచ్చే బరులు పనిగా ఉరకట్టం చూస్తా చెప్పాను కదా ఏమని చెల్లె వద్దకు వెళ్ళు నీకింత కూర్చుందా అండి నీకింత గానం ఉన్నదా తెలివి ఉన్నదా తెలివి తక్కువడా గుణం తక్కువడా మైండ్ తక్కువడా మర్యాద తక్కువడా అవునా తెలివి తక్కువ ఉన్నది ఊకే ఎప్పటికి భార్య ఎప్పుడు తెలివి చెప్తారా అది ఎప్పటికి చెప్తుందా పట్టు తెలుగు కానీ ఒక్క మాట అలాంటి ఇయ్యకూడదు మీ అన్నదమ్ములు ఆడగూరు అన్నదమ్ములు ఆస్ట్రేలు చదువుతున్నారు వాళ్ళు రేపు కాడ వచ్చి మీ అన్నదమ్ములకు పెళ్లి చేయాలంటే వాళ్ళకి డబ్బు ఉండాలి కదా వాళ్ళకి ధనం ఉండాలి కదా వాళ్ళ ఇంటికి పోయి పిల్లలు చేయాలి కదా అన్నా మన ధనమంతా ఏమైందంటే ఉన్నదంతా తీసి మీ చెల్లెకి అప్పచెప్పిన అంతా మీ చెల్లెకి ఇచ్చినాక మీ అన్నదమ్ములు రేపు కాడ వచ్చాడితే ఏమని ఇస్తావు మీ అన్నదమ్ములకు ఏమని పెళ్లి చేస్తావు ఒక్క పైస ఇయ్యద్దు ఏమన్నావు మీ చెల్లెకి ఒక్క పైస ఇయ్యద్దు వరకట్నం ఏం భయపడాలబ్బో ఓయల్లబ్బో మల్లబ్బో ఓ లచ్చమ్మా ఓ రంగమ్మా ఓ రావచ్చు మోగలారా మోయలారా అబ్బో ఏం దెబ్బ కొడతావా అని ముక్కంతా బెండ్ అయింది కదా కొస ముక్కు బెండ్ అయినట్టుంది కదా ముక్కు కొడతావా నీకు ఏడు దొరకదు కొట్టాడు ఇమ్మడ కొడుకు పాడు ఇదొక నా గణ సందుల మంది ఏమో దెబ్బలు కొడతాంటే అట్టి కుర్చీలు మొఖం చూస్తారు నా మొఖం తెల్లబట్ట కప్పాలి ముఖం మీద వయ్యా ఆ తెల్ల కుర్చీ చూస్తారండి తెల్లబట్ట కప్పుతున్నాడు ముఖం మీద ఏం లాభం గింజ ఏమండి ఒక్క నిమిషం ఉండ ఈ లేకిడి కొంపలకి దుబ్బ కొట్టాడు అది కొంపలు ఆడు లేని గాడ్లు కొట్టాం కదా ఆడుతుంటే గాడుతున్నట్టేనా ఆడపిల్లుంటే ఇల్లు అలుకొని పగడమల్ల పాంపు కడుతుంది ముచ్చగల ముగ్గేసుకుంటది మంచిగా అంతా ఉంటారు ఈ కొంప పాడ చెల్లె పోని అన్నె పోని భావ్య పోని మా తల్లి గారు నాకు పెళ్లి కాక 16 బట్ల శాప పెట్టారు ఎల్లది ఆ చేత కాదు వెళ్ళిపోతారు గద్ద మా తల్లి గారు మా తండ్రి లేడు మా తల్లి లేదు మా అన్నదమ్ములు ఉన్నారు ఇక పోతారా ఇక ఒక్క మాట ఏమండి ఏమండి ఎల్లుతున్నా ఎల్లుతున్నా మౌనంగా ఎల్లుతున్నా ఎల్లాలని లేకున్నా దూరంగా ఎల్లుతున్నా
కార్యముఖందానా కుంటిముఖందానా కుంచిదానా ఎట్లున్నదా కృష్ణపైన ముఖందానా మసల ముఖందానా కర్యకందదానా లోతుకందదానా మసల మసల ముఖం మీద ఉన్నదానా ఎట్లున్నదా కుంటిదానా నీకు కూడా చెప్తాను ఆమెను ఉంచుకోవాలా నువ్వు అంత ఎందుకు ఎగిరపడతాను పోతే ఇంకో దొరుకుతుందా ఉంచుకోవాలా నీకెళ్ళి మాట్లాడతావు నిలబెట్ట బొగలు బొత్తలు పెట్ట శరకుండా దొక్కినాను శ్రీరామ సింతలు పెట్ట నిన్ను బొందలు పెట్ట నీ బొంద మీద నా ఉత్సవయ్యా ఎవరి బట్టి ఇంకే నువ్వు అసలు మొగలు రాలేనా మొగలు మొగలు అట్లే ఉంటుందా మొగని దాదా ఎట్లుండాలి తెలుసా మొగడు అత్తే గట్లవాడు మొగడు అత్త అన్నట్టు చెంబుల నీళ్లు పట్టుకొని చేతిలో పల్లెం పట్టుకొని ఆరోగ్యం తీసుకోవాలి మొగలు ఇట్ట నవ్వుకుంటూ పోవాలి అని మొగడు అంటాడు గట్లుండాలి కానీ సూర్యముండ సూచ్యముండ బాడవముండ బాడకముండ వేసుదానా నీ చెడ్డ దెంగులు వస్తాయి మరి నాకు తెలుసా భక్తబద్ధ ఉండడు నేను చెప్పిన మాట నీకు చేదొచ్చాది కదా ఈ సొమ్మేమి లేదు నా దగ్గర. నేను వెళుతున్నానయ్యా ఏదో చెల్లేమోని నీ బావేమోని ఈ సంసారమేమోని బాగమే కాని నా తల్లిగారింటికి పోతున్నాను పని చెప్పి వెళుతున్నారు వెళ్ళేటి భార్యను చూసిన అప్పారావు గారు నేను దేవి నువ్వు వెళ్ళినాక నా బతికేలా కుక్క బతుకన్నాడు కుక్క పిల్ల బతుకన్నాడు కుక్క పిల్ల కానీ నేను పాలిస్తుంది కుక్క కానీ ఆయన పాలు చెప్పతాయి నా బ్రతుకు ఎలా దేవి అని నీ మాటే వేదం అనుకుంటుంది నీవే నా జీవితం అనుకుంటుంది నీవే నా జీవితం నీ మాటే నా వేదం అనుకుంటుంది నిజమా? నన్ను విడిచి వెళ్తాను పోవద్దావా ఇవరకు నువ్వు 8 మంది పాలిస్తున్నాడు అలా 6 మరదలకు పాలిచ్చి ఆడిబిడ్డకు పాలిచ్చి భర్తకు పాలిచ్చి 8 మంది దాని అప్పుడప్పుడు అవ్వ నాకు అది ఆకలి నాకు పాలు వచ్చింది 9 మంది దాని నాతో మన దగ్గర తీసుకుంటాను భామరాణి మాట వింటనే తండ్రి చనిపోతే చెప్పారు ఆ వరకట్టము నిన్ను ఇవ్వాలంటే మా చెల్లెంత బాధపడా చెప్పండి ఏమండి నేను చెప్పినట్టుగా నువ్వు ఇంతనంటేనే ఇంట్లో నువ్వు వచ్చా అట్టయితేనే ఉంటా లేకపోతే గెసవుంటే మా తల్లి ఇంటికి వెళ్ళిపోతా అవునండి చెల్లెకి ఏమిచ్చి పంపించాలి మీ చెల్లె వచ్చి అన్నయ్య అప్పారావు నాకు ఒప్పుకున్న వరకట్నం అంతా నాకు ఇచ్చి పంపన్నా నన్ను పేదవారికి పెళ్లి చేసినామన్నా నాకు ఇచ్చే వరకట్నం నాకు ఏమంటే నువ్వు అనారా కదా ఓ చెల్లెలా అంజమ్మరాని ఇల్లు పొరుగు సొమ్ములు తెచ్చి నీ పైన పెట్టి పెళ్లి చేశావమ్మా వరకట్నం ఏమి లేవు డబ్బు లేవు అట్టినే వెళ్ళిపోయి చెల్లానా అంటే మీ చెల్లె నన్ను ఇచ్చినవన్నయ్యా పొయ్యి ఇంటికి పోయినాక అండుకొని తిందామంటే అరసోడు బియ్యం లేవన్నీ ఒక్క బస్తా బియ్యం అని నా చేతికి ఇవ్వవా అన్న నేను అత్తగారింటికి వెళ్ళిపోతానంట చెల్లా అందెమ్మరాని తెచ్చిన బియ్యం అన్నీ నీ పెళ్లికే పోయాలి బియ్యం లేవు ఏమి లేవు ఎలక ముక్కుదామన్నా 7 గింజలు మన అన్న కొద్ది అన్న నాకు ఓడివాళ్ళ బియ్యం మనల్ని కాళ్ళ మీద చెల్లబడతారు కాలెత్తి తన్నాలి చెయ్యెత్తి కొట్టాలి అలా రాని మాటలు అన్నాక నువ్వు కొంగు దాపుకో చెల్లె
నీకు ఒడివాళ్ళ బియ్యం ఒడిగడుతున్నాను 3 బజార్ల కాడికి చెల్లెని తీసుకుపోయి 3 దోశల మండ చెల్లె బొమ్మల అన్నయ్య నాకు 3 దోశల మండు పోసావు అత్తగారి ఇంటికి వెళ్ళిపో నేను పోయేతో వాళ్ళ చిన్నాపు అంగళ్ళు ఉన్నారు అంగళ్ళెల్లా పసుపు కుంకుమ లేని ఇక్కడ జాగలేదు వచ్చి తాలు కొట్టలేదు చిన్న బాగలేను అన్నయ్య ఒక్క 100 రూపాయలు చేతికి ఇవ్వవా అన్న? నేను పొయ్యేటి తోవలల్లా అంగల్లా పసుపు కుంకుమ కొనుక్కొని నన్ను వచ్చికి పెట్టుకుంటాను చెల్లటది చెల్లెలా అని చెప్పరా అని దోషిల్లు బట్టమ్మా నీకు డబ్బులు ఇస్తానని కాకరించి ఆ చెల్లె నోటె దోచిట్ట ఉంటా చేతిలో ఉంచి కొంగులో మట్టి పోసి కొట్టి చుట్టూ నీ చెల్లెని ఎల్లగొట్టినాక ఇక తర్వాత నేను చూసుకుంటా పిల్లలిగా పిల్లలిగా ఒకరికి 6 నెలలకు ఇటువంటి మాటలు ప్రపంచంలోనే కాదు భార్య మాటలు విన్న వాళ్ళు చాలా విన్నారు. దగ్గర చుట్టాలకు దూరం చేసుటము, కుటుంబాలు విడవాపటము, తల్లులు తండ్రులు ఎవరైనా కూడా ఈ కథలు విని అర్థం చేయండి. ఒకవేళ ఆడవారి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తే తనంక బలగ వస్తే తల ఎత్తి చూస్తారు, తనంక బలగ వస్తేనేమో తలనాలకేస్తారట. ఇటువంటి పనులు ఉండకూడదు. అతని తల్లితో సన్నం అనుకోవాలి. అత్తైనా అత్తమ్మైనా అబ్బే, మామైనా అయ్యే, తండ్రైనా తండ్రి, తల్లినా తల్లి, వీళ్ళందరూ ఒకే సమైక్యం ఉంటే ఐక్యత అయితే అక్కడ నా వారే ఇక్కడ నా బలగమే అని ఆలోచించిన కుటుంబాలు చాలా అందముగా ఉంటాయి. గాని విడిపోవాలంటే శ్రమ కూడా పట్టదు. భార్య భర్తలకే విడిపోవచ్చు. మంచి మాటలతో ఆ అర్థం చేసి ఆలోచన చేసి మూర్ఖమైన మాటలు విన్నవాడైనా వాడు ప్రముఖుడు అయిపోతాడు. తీపి కల్లా తేనె కంటే తీపి ఏది ఉండదు. కానీ ఈ గర్భము శోకము తీపి చాలా గొప్పదట. కొడుకే గాని బిడ్డే గాని వాళ్ళ మీద చాలా కోరికలు ఉంటాయట, చాలా భ్రమలు ఉంటాయట. ఆ తల్లికైనా తండ్రికైనా తీపి కల్లా తేనె కంటే తీపి ఏది లేదు. గాని ఈ కడుపు తీపి చాలా కష్టపెడుతుందట. అటువంటి మాటలకు నేను లొంగిపోయి భార్య మాట విని తోడబుట్టిన తోడును మర్చిపోతుంది. నీలా నువ్వు చెప్పిన విధంగా చేస్తానని ఆ ఇంటిలోనే నేను ఎలా బాధపడితేనే చెల్లెపోవాలి, భార్య చెప్పిన మాటలు వింటానని మీద కూర్చుంటుంది. మరి మరి స్నానం చేసి రాండి ఆడబిడ్డ అని ఎప్పుడు బాత్రూమ్ లకు వదలమ్మ పంపించాను. ఆ బాత్రూమ్ మీద చూడగానే 7 మాస్కుల చీర విచ్చారు, 3 మాస్కుల జాకెట్ విచ్చారు. అయ్యయ్యో చీర చూడగానే చినిగిపోయిన చీర విచ్చారే. మా వదినమ్మ ఎందుకు వేశాదో అని చీర ధరించుకున్నాను. ఇంట్లోకి వెళ్లిపోయినాక ఆవిడ మెరుపుల చీర అద్దాలరేఖమైన సొమ్ములు గజ్జల వడ్డాలు ఇస్తాయి. అవన్నీ ధరించుకొని అత్తగారింటికి వెళ్తానని అడావిడిగా 3 మాసిక జాకెట్ వేసుకొని 7 మాసిక చీర కట్టుకొని వదిన వద్దకు రానే వచ్చాను. అమ్మా వదినమ్మ నీలావాటి నాకు ఇస్తున్న చీర ఆవిడ మెరుపుల చీర అద్దాల రేఖ ఘనమైన సొమ్ములు గజ్జల్ల వడ్డాలం. నాకు ఇస్తున్న నగలు ఇస్తే ధరించుకొని అత్తగారింటికి వెళ్తాను కదా వదినమ్మ. ఇస్తున్న సొమ్ములు ఏమయ్యాయి? ఆడబిడ్డ అంజమ్మ రాడు. ఆ సొమ్ములు మనం అనుకుంటున్నావా? ఇరుగు పొరుగు వారి సొమ్ములు తెచ్చాను, నీకు ఇచ్చాను. అవి ఒక్క సొమ్ముతో నాకు తెలియదు, అన్ని మీ అన్నయ్య తెలుసు. అంతేనా వదినమ్మ? మీ అన్నయ్య ఇస్తే తీసుకో. అయ్యో నాకు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా సాది పెంచి పెద్ద చేసిన వాడు అన్నయ్య. మా అన్నయ్య తప్ప నాకు ఎవరు లేరు అని కళ్యాణం చేసిన వాడు మా అన్నయ్య ఉన్నాడు. పిల్లల నీకు వచ్చిన బాధ లేదు అని మా అన్నయ్య నాకు తీరదని చెప్తాడు కదా అని అడవిడిగా అన్నయ్య వద్దకురానే వచ్చాను. అన్నా మాయన్న అన్న మాయన్న
చీర అద్దాల రేఖ ఘనమైన సొమ్ములు గద్దెల్ల వడ్డాలం అన్నయ్య నాకు ఇస్తానన్న సొమ్ములు ఇచ్చి నన్ను అత్తగారింటికి సాగనంపో అన్నయ్య నీ కాలు మొక్కుతా అన్నయ్య. చూశావా? ఎంత బాధతో అవును వదిలేమన్నది. నగలు నాణములు తీసుకొని 7 మాస్కలు పోయినా చీర, అవును కదా అన్నయ్య. 3 మాస్కలు పోయినా రవక ఇస్తే అవిటి ధరించుకొని నా అని ఉరుకొచ్చి కాళ్ళ మీద పడి అత్తగారి సమయమైనది, అన్నగారు ఇంకా అందలేదండి, ఇంతలో నేను అత్తగారింటికి వెళ్ళాలి అన్న, నాకు ఇచ్చే వరకట్టు నాకు ఇచ్చి అత్తగారింటికి నవ్వుతూ నన్ను సాగనుకోవా అన్న అని నా చెల్లి అడగగా మనసెంతో గుండెలో బాధపడుతుంది కానీ నా భార్య ఉంటుందా? నేను 1 రూపాయి ఇచ్చినా నా భార్య నా ఇంట్లో ఉంది. భార్య మాట విందునా, చెల్లె మాట విందునా? చెల్లెని బదిలించి తింటే వెళ్ళగొట్టి నే గొప్పతనం అనుకో. ఏమంటున్నా నీవు? నా తోడు చెల్లెవా? నేను నీకు అన్నడా? లక్షలది ఒక డబ్బు నీ కొరకై నీ పెళ్లికై నేను ఖర్చు పెట్టాను. నా ఇంటిలో ఎండి లేదు, బంగారం లేదు, ఆస్తి లేవు, అంతస్తులు లేవు. నీ వదిలే మంచిది. 7 మాస్కుల మీద చీరిచ్చింది, 3 మాస్కుల మీద నవ్వుకిచ్చింది. అవే భాగ్యం అనుకోని అత్తగారి ఇంటికెళ్ళము. ఈ రోజు అమ్మ చెప్పిన మాటలు మంచి అన్నయ్య నన్ను బాధ పెడుతున్నవా అన్నయ్య? అయ్యో అన్నయ్య అన్నయ్య చుట్టాలు చుట్టుకుని గొప్ప చెల్లెలు కాదా అన్నయ్య? అన్నయ్య నీ తోడ 10 మంది చెల్లెలు ఉండరా అన్నయ్య? ఈ రోజు అనరాని మాటలు అంటున్నావు అన్నయ్య. ఇదే రూపం కొద్ది నువ్వు అత్తగారింటికి వెళ్ళండి, మంది సొమ్ములు వరకొచ్చి నీ ప్రయాణ పెట్టిన అంటున్నావు అన్నయ్య. అదే నా కన్న తల్లి ఉంటే, నా కన్న తండ్రి ఉంటే సంతోషంగా పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళమని చీరశాలతోటి నన్ను అత్తగారింటికి మన తల్లి సాగనంపపోనా అన్నయ్య? అన్నయ్య మన తండ్రి సాగనంపపోనా అన్నయ్య? అమ్మ చెప్పిన మాటలు మంచి ఈ రోజు నన్ను బాధపడితే నేను ఎవరింటికి వెళ్ళిపోవాలి అన్నయ్య? నేను తల్లి లేని దానమ్మో, తల్లి లేని దానయ్యా, అన్నయ్య నీవు తండ్రి లేని చెల్లెనన్నా, అన్నయ్య చెల్లెనన్నా, అన్నయ్య నీవు ఒక్క చెల్లెని కాదే అన్నా, ఎప్పటి పోతాను నా భర్త కాదంటే ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకోనేనా? ఏ బాయిల పడిన సరిపోతున్నాని నా భర్త ఉన్న వద్దకు ఎలా వెళ్తున్నా?
నా చెల్లెలి కళ్యాణం ఆడిన వరకు వాళ్ళలు పిల్లలు కాళ్ళ కడియాలు ఘనమైన సొమ్ములు గజల పడ్డా మరి ఇస్తానన్న వరకట్నం ఇస్తానని ఎంతో మా అన్నయ్య ఆశ కొద్ది చెప్పాడు కానీ అన్న చెప్పిన మాటలన్నీ ఆశలన్నీ తీరిపోయాయి స్వామి. ఈ రోజు విస్తనన్న ఈయనన్నాడు, విస్తనన్న వరకట్నం ఈయనన్నాడు. కాళ్ళ మీద పడితే కాళ్ళతో దంతున్నాడు, కడుపులో తలబడితే దమాంచి కొడుతున్నాడు. స్వామి ఈ రోజు వరకట్నం లేదా నేను ఎంట వస్తే ఇంటికి వెళ్ళిపోయినాక నన్ను అందరి మాటలు పట్టుకొని బాధ పెడితే నాకు తల్లి లేకపాయని స్వామి. కాదు అంటే ఈ రోజే నన్ను కాదు అని ఏ చెట్టుకారైనా పెట్టుకుని చనిపోతాను, ఏ బాయిల వలన చనిపోతాను స్వామి. ఆడికి వెళ్ళిపోయినా నన్ను బాధపడకు నాదా. నాడు ఇంకా మాడిన కాదన్నాడు, మా వదిన కాదన్నాడు. వాళ్ళు కాదన్నాక దిక్కు జీవు నాకెవరున్నారు? ఏ చెరువులన్నా ఏ బాయిలన్నా వాడి మరణిస్తాను నాదని కల కన్నీరు పెట్టుకుంటూ నా వద్దకు వచ్చాను. దిక్కు జీవు నువ్వు తప్ప నాకెవరు లేరని నా వద్దకు చేరం వచ్చాను. వాళ్ళు ముందు వనంగా నగలు పెడుతున్నారు, సొమ్ములు ఇస్తున్నారు, సొమందం ఇస్తున్నారు. ఏదో పేదవాళ్ళని ఆశపడి వచ్చాను. ఈనాడు మనకి ఏం పెట్టను, పుట్టి చేతితో వనంగా నిన్ను ఎల్లగొట్టాను. బాధపడకు దుఃఖపడకేదు బాధపడకు దుఃఖపడబోకే తల్లినైనా నేనే ఉన్నాను ఇలా తల్లి లేదు తల్లి లేదు చాలా బాధపడుతున్నావు. తల్లినైనా నేనే తండ్రినైనా నేనే ఉన్నాను. ఊళ్ళో కైపులో ఉన్న కట్టము చేసుకొని అయినా ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా జీతం ఉండాను కానీ ఏ అయ్యకన్నా జీతం ఉండాని నిన్ను నేను చదువుకుంటానే అంజమ్మారాని ఒక్క ఎక్కికి వనంగా పాలేతనం ఉండానే కానీ నేను సాదుకుంటాను. ఇవాళ నిన్ను కాదంటే ఏ చెరువులన్నా ఏ బాయిలన్నా పడిపోతే ఆ ఉసురు నాకు దాపుతాను. అయినా నాకు దిక్కు దీవు ఎవరు లేరు. అయినా మనం వెళ్దాం కదా అని ఆంజమ్మని తోలుకోని ఇలా వెళుతున్నాము. ఎప్పుడు మేము ఆరుగురం అన్నదమ్ములం. ఎవరెవరు? మా చిన్న నీ పేరు చిన్నదని నీ పేరు నేను సుబ్బయ్య, సుక్కయ్య, రుతునయ్య, రంగయ్య. ఆరుగురం అన్నదమ్ములం. మా పెద్ద వచ్చి నెల్లూరు జిల్లా శివకోట పంత దగ్గర తమ్ములారా మీరు ఇక్కడ చదువుకోరి అని మా అమ్మరే ఇక్కడ చెప్పిండు. కూర్చుండు కాబట్టి మేము ఇక్కడ చదువుకున్నాం. ఇక మా చెల్లె ఎంత పెద్దగా అయిందో, మా చెల్లె ఒక బాగా రోజులు అవుతాంది. మా వదినమ్మ ఇంకెట్లున్నదో బక్కగా తోట మాకు తెలియదు కదా. మా చదువులన్నీ అయిపోయినాయి. ఇవాళ మేము ఇంటికి పోతాం. ఆరుగురం ఏకమై మేము రగరాగా అంటే రానే వస్తున్నాం. నంది ఒడ్డుకొచ్చా. అయ్యో మా చెల్లెలా అన్నయ్య మా అన్నయ్య 6 వందలు నా ఎదురు రాలే వస్తున్నారే. అన్నా నా బ్రతుకు ఆగమాయనే అన్నలారో, నా బ్రతుకు ఆగమాయనే అన్నలారో. అన్నయ్య పెళ్లి చేసి 6 వందలు లేని సమయాన
పెళ్లి చేశాడు అన్నయ్య నా పాదలు చూడడానికి ఈ రోజు మీరు వచ్చారు అన్నయ్య కొట్టి తిట్టి బాధ పెట్టి పొడి వాళ్ళ బియ్యం ఒడి కట్టమంటే నా కొంగులో మట్టి పోశాడు అన్నయ్య ఒక్క 10 రూపాయలు ఇయ్యమంటే నా చేతిలో ఉంచాడు అన్నయ్య అన్నయ్య ఇన్ని రోజుల దాకా నేను గుర్తుకు రాలేదా అన్నయ్య మీకు నన్ను మర్చిపోయినవా అన్నయ్య చెరడా మేము లేని పెళ్లి చేసి కొట్టి తిట్టి కోపగించి కట్నం ఇవ్వండి 5 పైసలు లేవు అన్నాడు నేను చేతిలో ఉంచాడు ఒడివాల బియ్యం ఇవన్నీ కొంగల మట్టి వచ్చాడు పెట్టు శరముల పోయేదా పెళ్లి చేసి కొంగుల మట్టి పోసి చేతిలో ఉంచి అనరాని మాటలని నీకు ఒంటి మీద ముండ పోసిన ముండ లెక్క నేను చేసి నేను ఎల్లబడుతున్నా చెరువు కట్టి చెరువులో వెళ్ళిపోయి ప్రాణం ఇస్తా అన్నయ్య అన్నయ్య అంత మాట అనవోకు అన్నయ్య అన్నయ్య మీరు అన్నదమ్ములు అంటే కూడి ఉండాలి ఈ రోజు నీకు చెప్పిన కాబట్టి అన్నయ్య నా మాట నుంచి వెళ్ళిపోయి అన్నకు వదినకు లొల్లి పెట్టి వీళ్ళు కొట్టానికి ఇచ్చిన దాన్ని అవుతాను అన్నయ్య అన్నయ్య మీకు లొల్లి రావద్దంటే అన్నయ్య నా ప్రాణం మంచిగా ఉండాలంటే నా చేతిలో అన్నయ్య నీ వదిన కొట్టనని నా చేతిలో ఆమె వేస్తేనే అత్తగారింటికి వెళ్తాను లేకపోతే నా ప్రాణం అంతా వీళ్ళిలాడుతుంది అన్నయ్య ఒక రోజు కాకుండా ఒక రోజు పెద్దన్న మనసు మారుతాది మన సంతోషంగా వచ్చుకుంటాడు అన్నయ్య కొట్టనని నా చేతులు అవేమయ్యండి కదా ఆడబిడ్డలంటే ఎంత కొట్టినా తిట్టినా కోపగించినా గాని అన్నదమ్ముల మీద మంచుకుంటారని అరులు ఉంటాది కడుపులు అరులు ఉంటాది అన్నయ్య ఎంత కొట్టినా ఎంత తిట్టినా గాని ఒక రోజు కాకుండా ఒక రోజు మన అన్న మన పైన ప్రేమ ఉండడా ఒక్క రోజు చెల్లాని పిలవడా అన్నని కొట్టా తిట్టినని నాకు అభయం ఏంటి నేను మీ ఇంటికి వస్తానంటున్నాను అన్నని తిట్టాం అన్నని తిట్టాం ఎప్పుడు వచ్చినా మా పెళ్లిలో కన్నా నేను తీసుకొచ్చుకొని నీకు ఇచ్చే వరకు మా నీకు అభయవస్థ ఉన్నాను అన్నయ్య నేను పోయేతో వాళ్ళు చింగాపు అంగాలు ఉన్నాయి అన్నయ్య ఒక్క 10 రూపాయలు ఇవ్వండి అన్నయ్య పసుపు కుంకుమ కొనుక్కుంటాను మా అన్నయ్య బడిలేసి రాగా మనిషికి ఒక 5,000 ఇచ్చిండు 5,000 వాళ్ళ దగ్గర రూపాయి ఈయన దగ్గర 2 రూపాయలు అన్ని ఎత్తాగానే ఒక్క 50 రూపాయలు అయినా 6 పొత్తులు అన్నయ్య ఇవి కట్నం అనుకో ఆ పెళ్లిలో తీసుకొచ్చి నీ కట్నం నీకు తప్పక ఇస్తాను చెల్లె నువ్వు బాధపడకని పసుపు కుంకుమకు 50 రూపాయలు ఇస్తాను చెల్లె బాధపడకు సూపర్ సంతోషంగా అన్నయ్య పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా బ్రతకండి అన్నయ్య మీరు బావయ్య మీరు కట్నం ఇయ్యలేదా అని మా చెల్లెని కొట్టకు తిట్టకు బాధ పెట్టకు కొట్టవాణ్ణి కాదు తిట్టవాణ్ణి కాదు అయినా మీ చెల్లెలే దైవం అనుకోని మనగా తీసుకువెళ్తున్నాను మీ అన్న కాదన్నా మీ వదిన కాదన్నా కాని అయినా ఏ పండుగైనా ఏ పబ్బనికైనా మనం తిరిగి రాబోతామా సరే మంచిదని మేము పోయి వస్తాము వాళ్ళకు మనక దీవెనలు మనగా 6 తమ్ములకు మనగా దీవెనలు ఇచ్చారు పిల్ల పాపలతో చల్లగా ఉండవని అలా దీవెనలు ఇచ్చి నా భార్య తోలుకొని మనంగా అంజమ్మలు తోలుకొని ఓ చేయన నారాయణ ఓ జగదారి ఓ మురా
అల్ప గంపారం చేరవచ్చాము. అల్ప కంపాలం ఎప్పుడు చేరవచ్చినారో ఆ తల్లి దేవత ఆకుల కిష్టయ్య అంటే సత్యవంతుడు మంగళారతి ముట్టించి కోడలా ఇంట్లోకి రమ్మన్నాడట. కడపావల అడుగు పెట్టగానే నాడువేళ కళ్ళు వచ్చాయట మామకు. దేవత అని పదిలతో నమస్కరించి కొడుక రమ్మని ఒక దీవించాడు. కొడుకును కోడలను తల్లి దీవెన అంటే 100 తిట్టి కూడా 100 తిట్టి 100 శపించిన తల్లి ఒక శాపం తరగదు. తండ్రి ఒక్క మాట అన్నా ఆ శాపము కరెక్ట్ తలగదు. ఆ విధముగా 2 కొడుకులను దీవించాడు. ఆ తల్లి దేవత పాదమోపగానే ఆ ఇంట్లో ఏవా తయారవుతున్నావి. అయినా ఎప్పుడు అనగా అంజమ్మ వచ్చి ఇంట్లో అడుగు పెట్టాదో గడ్డి గుడిచలు పోయి కలబిద్దలాజే నాకేమి గడ్డి గుడిచలు పోయి కలబిద్దలాజే పూలు గుడిచలు పోయి కులినాడు లాజే మాకైనా ఆ ఇంటనిక పంచారు వెళ్ళి కలిగలుగో రామ రామ ఆ గడ్డి గుడిచలు పోయి కలబిద్దలాజే నాకైనా గడ్డి గుడిచలు పోయి కలబిద్దలాజే అయినా అంజమ్మ వచ్చి వరంగా తాటకమ్మల గుడిసెలో అడుగు పెట్టాను. గడ్డి గుడిసెలు పోయి గనమిద్దలయ్యారు. పూరి గుడిసెలు పోయి పులి మెడలయ్యాయి. ఇంటెలుక బంగారం వెళ్ళి మెలిగినారు. కడమీద బంగారం కలమెలిగినారు. బంగారు గిలికల బాయి అలిగినారు. మా ఇంటిలోన ఆయన ఎంతో మనగా ధనం అనగా ప్రజలకు మనకు దానం చేస్తున్నాం. పేదవారు మనకు పెళ్లి చేస్తున్నాం. 12 మనకు పటువాడితనం నాకు కట్టగలిగితే నా ప్రధానికి గద్దల్లో గజ్జలు వేసింది. 12 పటువాడి స్థలం మనకు నాకు వచ్చాను. ఉన్న ఊళ్ళో మనకు మా బాబుకు సర్పంచ్ స్థలం వచ్చాను. ఆయన కొట్టి తిట్టి బాధ పెట్టి అనరాని మాటలు
గాని నన్ను బాధ పెడితే నేను ఎవరింటికి వెళ్ళిపోవాలి అన్నయ్య. నీ కాళ్ళ మీద పడితే కాళ్ళతో దంతున్నావు అన్నయ్య. కడుపులో తల పెట్టి మాంచి కొడుతున్నావు. సరే అన్నయ్య, అత్తగారులో పోతే చాలా పేదస్తులు ఉన్నారు. వాళ్ళకు తినబోతే తిండి లేదు, కట్టుకున్నాడు వస్త్రాలు లేకపోయాను అన్నయ్య. అన్నయ్య ఒక్క బియ్యం బస్తా ఇచ్చిన గాని అత్తగారింటికి వెళ్ళిపోయి పూట పూటకు వండుకొని తినే బ్రతుకుతారు అన్నయ్య. అన్నయ్య చెల్లెలా ఏమడిగావు? ఒక్క బియ్యం బస్తా అన్న వెళ్ళి అన్నయ్య. పూటకు ఒక్క పూటకు భోజనం తిందామంటే వాళ్ళకి లేకపాయేది. ఉరుకొచ్చిరుడు కాళ్ళు పట్టుకొని ఒక్క బస్త బియ్యమైన అన్న నా భార్య ఏమన్నది, మన ఇంట్లో అరసోడు బియ్యమే గిట్టని చెల్లె కొంగల పోచినాం అనుకో, నీకు నాకు విడాకులేండి. ఈనాటి రోజుల నా చెల్లెకు నేను ఇస్తాను కానీ నా భార్య ఇంట్లో ఉంటాను. ఇవాళ నా చెల్లెని బెదిరించి చెల్లగొట్టినవి మాకు పత్రం. నీ పెళ్లికి ఊరు జనమే కాదు చుట్టునాడుగు ఉన్న గ్రామస్తులు వచ్చారు. వాళ్ళ భోజనానికి బియ్యము ఉప్పు చింతపండు అంత ముడిచిపోయినది. ఎనక ఒక్కటకు 7 గింజలు కూడా ఇంకా లేవు. వెళ్ళరు వెళ్ళు వెళ్ళు. అయ్యో అన్నయ్య, అన్నయ్య అమ్మ చెప్పిన మాటలు మర్చి అన్నయ్య ఎనక బుక్కడానికి 7 గింజలు లేవని నీ కాళ్ళ మీద పడితే కాళ్ళతో తాకుతున్నావు అన్నయ్య. అన్నయ్య నాకు ఏమి ఇయ్యకున్నా పర్వాలేదు అన్నయ్య. కొత్త పెళ్లి కూతురు వచ్చిందంటే అత్తగారింటికి వెళ్ళిపోగా అన్నయ్య ఎంతో మంది నన్ను చూడడానికి వస్తారు అన్నయ్య. నేను పోయే అంగతో సింగాపు అంగలు ఉన్నాయి అన్నయ్య. పసుపు కుంకుమ పెట్టుకోనుకుంటా కానీ ఆగం దాన్ని అన్నయ్య. ఒక్క 10 రూపాయలు ఇచ్చిన గాని నేను అత్తగారింటికి వెళ్ళిపోగా పసుపు కుంకుమ కొనుక్కొని వెళ్తాను అన్నయ్య. నీ కాళ్ళు దొక్కుతా అన్నయ్య. నన్ను బాధ పెద్దకు ఒక 10 రూపాయలు పెట్టండి అన్నయ్య. ఎంత మాట కనికిరము గల్లావి ఉదయం ఎట్లా మారిపోవేను. భార్య భ్రమలో నేను ఎట్లా పడి పైసయ్యలేని మూర్ఖుడనైతినే. అంజమ్మా నీకు 10 రూపాయలే కావాలి కదా, చేదాపు. అన్నయ్య ప్రేమ కొద్ది నాకు ఈ రోజు పైసలు ఇస్తున్నానంటే ఇవ్వండి అన్నయ్య. అయ్యో అన్నయ్య, అన్నదే గల్లాడి మనకు ఎట్లా మారే నన్నో. అన్నయ్యో అన్నది కాళ్ళ
చేతిలో ఉంచావన్నయ్య సరే అన్నయ్య నువ్వు పేదస్త్రీ పట్టున్నావు అన్నయ్య ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు అన్నయ్య అత్తగారింటికి వెళ్ళి పొంగ కొత్త పెళ్లి కూతురు పోతున్నదని అన్నయ్య కన్న తల్లి ఉంటే కన్న తండ్రి ఉంటే నా బిడ్డని సాగనంపాలని అన్నయ్య ఒక్క ఒడివాల బియ్యం అన్న ఒడిగట్టి నన్ను సాగనంపరు అన్నయ్య అన్న ఒడివాల బియ్యం అన్న ఒడిగట్టారన్నా ఒడివాల బియ్యం అన్న ఒడిగట్టారాదే అన్నయ్యో ఒడివాల బియ్యం అన్న ఒడిగట్టారాదే ఒడివాల బియ్యం అన్న ఒడిగట్టారాదే అన్నయ్యో అత్తగారింటికి నన్ను సాగనంపు అత్తగారింటికి నన్ను సాగనంపు అన్నయ్యో నీ కాలు మోపుద కరుణ చూడాలే కాలు మొక్కేద కరుణ చూడాలే ఏమి లేకుండా పర్వాలేదు అన్నయ్య నేను అత్తగారి ఇంటి బొంగ అట్టి చేతులతో వెళ్ళాలన్నయ్య ఒక్క ఒడివాల బియ్యం ఒడిగట్టి నన్ను అత్తగారింటి దగ్గర సాగనం పడి అన్నయ్య నీ కాలు మొక్కుతో నన్ను బాధ పెట్టబో అన్నయ్య అన్నా, అదే నా తల్లి నా తండ్రి ఉంటే ఒట్టి చేతిలో పంపిస్తుందా అన్న అత్తగారు పేదవాళ్ళు ఈ పూట తింటే రేపు లేదా ఒడివాల బియ్యమైనా నాకు కట్టిన అది 2 పూటలు భోంచిస్తారన్న ఇంత మోసం చేస్తే ఏది ఇలా అవుతుంది నా మనసులో నా హృదయములో నా చెల్లెకు చోటు లేకుండా చేస్తుంది ఇంత కఠినడు ఈ నా మనసు తెలియ నా చెల్లెను ఓ చెల్లె ఎందుకు రాని ఒడివాల బియ్యమే కదా కొంగు పట్టు పంపిస్తాను ఆ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి 3 బదుల కాడికి వెళ్ళి 3 దోశల మಣ್ಣు తీసి ఆ చెల్ల కొంగులో పోసాను ఇదేని దైవం అనుకుని వెళ్ళిపో చేసినాను అన్నయ్య ఒడివాల బియ్యం ఒడిగడుతున్నట్టు ఎంతో సంబరపడి కొమ్ము సాపుకున్నాను అన్నయ్య అన్నయ్య 3 దోశల ఉసుక తీసి నా కొమ్ములో పోసినవా అన్నయ్య ఓ కన్న తల్లి కనకవతి ఇంతటి మాత్రానికి నన్ను ఎందుకు అన్నవమ్మా ఓ నాయనా నన్ను ఇంత మాత్రానికి కని ఏమి సంబరం కనకేమి సంబరం అమ్మా నన్ను ఎందుకు అన్నవే అమ్మా Bye.
అన్నయ్య నా కొంగులో 3 దోశల మందు పోసినవన్నయ్య ఒడివాల బియ్య ఒడిగట్టుకున్నా పర్వాలేదు అన్నయ్య అన్నయ్య నా భర్త గంగయ్య చెట్టు కింద కూర్చొని ఉన్నాడు నన్ను కొడుతుంటే తిడుతుంటే పిచ్చి వానవరంగా చూస్తున్నాడు అన్నయ్య అన్నయ్య నన్ను ఊరెళ్ళేదాకా నన్ను సాగరంబవా అన్నయ్య నీ కాళ్ళు మొక్కుతా అన్నయ్య చెల్లె యువతి నాకు అన్నడికివడే ఓ మూర్ఖురాలను పోయేంత వల్ల పండుగ చెట్టు కలిసిన ఆ చెట్టుకు ఉరి పోసుకొని పండుగ చనిపో విషములాగైనా చనిపో ఆ బండకైనా తిరుచి గుద్దుకొని పండుగ చనిపోవే అట్లా కాకుంటే ఆ కోటింటికి వెళ్ళిపోతే బావులంటే విషమిస్తాడు విషము దాగి చనిపోమని చెల్లెను భావను గల్మ నెట్టించి తలుపులు బంధించి ఇంటిలో నీలావతి నేను నవ్వుతూ ఉన్నాము ఆ చెల్లె బావ ఏ విధంగా ఉంటున్నాను కానీ అన్నయ్య కాళ్ళ మీద పడితే కాళ్ళతో తట్టున్నారు కడుపులో తల పెడితే మంచి కొడుతున్నాడు